ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాటని క్లుప్తంగా నేను పరిచయం చేసి త్వరగా నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 6వ అధ్యాయం 21వ వాక్యం చదవండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 21వ మాట. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము. వాటిని ఎల్లప్పుడూ అనే పదం నుంచి గమనించండి. ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. ఇక్కడ వాటిని అన్నారు. వేటిని అంటే 20వ వాక్యం సమాధానం సెలవిస్తుంది. అది కూడా పూర్తి చేయండి. నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. నీ తల్లి ఉపదేశాన్ని త్రోసి వేయొద్దు. నీ తండ్రి ఉపదేశాన్ని తల్లి చేస్తున్నటువంటి బోధని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము. చూడండి, ఇక్కడ ధరించుకొనవలసినటువంటి కొన్ని అనుభవాలు. ధరించుకొనుట అంటే అర్థం ఏంటి అంటే, మనం వస్త్రాలు ధరిస్తాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది బంగారం ధరిస్తారు, మరికొంతమంది వస్త్రాలు ధరిస్తారు, మరికొంతమంది ఇలా పలు రకాలుగా. ఇక్కడ ధరించుకొనవలసినది ఏంటి అంటే, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ తల్లిదండ్రుల యొక్క ఉపదేశం, నీ తల్లిదండ్రులు నీకు చేస్తున్నటువంటి మాటలు చెవిన పెట్టకుండా వాటిని, ఇక్కడ ఏమన్నారు, ఎల్లప్పుడూ అనబడే పదాన్ని గమనించండి. ఎల్లప్పుడూ వాటిని ఏం చేయాలన్నారు? చెబుతారు ఒకసారి. ఎల్లప్పుడూ నీ హృదయమునందు వాటిని ధరించుకో. దేన్ని ధరించుకోవాలంటే ఒక 2 అనుభవాలు అక్కడ రాశారు. మొదటి మాట ఏంటి? తండ్రి యొక్క ఆజ్ఞను, అలాగే నీ తల్లి యొక్క ఉపదేశం. ఈ రెండు మాటల గురించి రాసి వాటిని ధరించుకో, ఎల్లప్పుడూ వాటిని ధరించుకో అన్నాడు. చూడండి, కొంచెం బైబిల్లో మీరు గమనిస్తూ వస్తే అనేకమైన మాటలు బైబిల్లో మనకు కనబడతాయి. ఇంకొక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3, 4, 5 ఈ 3 మాటలు గుర్తించండి ఒకసారి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 5 వరకు. జడలు అల్లుకొనుటయు బంగారపు నగలు పెట్టుకొనుటయు వస్త్రాలు ధరించుకొనుటయు. వినాలి జాగ్రత్తగా. వెలుపటి అలంకారం అందులో ఏమేం వాడారు? జడలు. ఓకే, ఇంకా వస్త్రములు ధరించుకొనుటయు. బంగారు ఏమన్నారమ్మా? బంగారు నగలు పెట్టుకోవటం, వస్త్రాలు అంటే ఇవన్నీ కూడా కొన్ని సందర్భాలలో మనుషులుగా కొంతమంది జడలు వేసుకునే వాళ్ళు ఉన్నారు, బంగారాన్ని ధరించే వాళ్ళు ఉన్నారు, వస్త్రాల్ని ధరించే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు ఏమన్నారంటే, ఇవన్నీ కూడా వెలుపటి అలంకారములు. ఇవన్నీ కూడా బాహ్య శరీరమునకు నువ్వు ధరించుకునేటువంటి బాహ్య సౌందర్యం కోసం నువ్వు చేసేటువంటి ప్రయత్నాలు. అయితే ఇవన్నీ బాహ్య అలంకారాలు మీకు అలంకారాలుగా ఉండకుండా సాధువైనట్టు మృదువైనట్టు గుణము అనబడే అక్షయమైన అలంకారములను, మీ హృదయపు అంతరంగ స్వభావాన్ని మీకు అలంకారముగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. గతంలో లేదా పూర్వం లేదా గడిచిన కాలములో దేవుణ్ణి ఆశ్రయించినటువంటి పరిశుద్ధ స్త్రీలు స్వపురుషులకు లోబడుట చేత తమని తాము అలంకరించుకున్నారు. అంటే ఇక్కడ కూడా బాహ్య సంబంధమైన ఒక అలంకరణ ఉదాహరణగా చెప్పి, అంటే కొంతమంది బంగారపు ఆభరణాలు ధరించుకున్నారు, కొంతమంది విలువైన వస్త్రములను ధరించుకున్నారు అంటూ ఇలా చెబుతూ ఇక్కడ దేవుని వాక్యము దేనికి ప్రాధాన్యత ఇచ్చిందంటే, శ్రేష్టమైనటువంటి గుణము అనబడే అక్షయపు అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావములో మీకు అలంకారంగా ఉండాలి, అంటే దాన్ని ధరించుకోండి అన్నట్లుగా బోధించారు. రైట్. చూడండి, ఇక్కడ ధరించుకొనుట అనబడే పదాన్ని బైబిల్లో మీరు గమనిస్తే వినండి. ఇటు చూడండి, ధరించుకొనుట. ఎందుకంటే ఇక్కడ మూలవాక్యంలో మనం చూసింది ఏంటంటే, ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము అన్నాడు. ఇక్కడ ఈ అధ్యాయంలో మొదటి ప్రారంభ వాక్యంలో సామెతల గ్రంథంలో మీరు చూస్తే అక్కడ 2 పదాలు రాశాడు. ఒకటి ఆజ్ఞ,
రెండవది ఉపదేశం. వీటిని ఎల్లప్పుడూ కూడా ధరించుకొనుము అన్నాడు. అయితే దాన్ని కొంచెం ఇంకా లోతుల్లోకి వెళితే ఇంకా ఏం ధరించుకోవాలి, ఆ రెండే కాదు. బైబిల్లో మీరు గమనిస్తూ వస్తే మనం ధరించుకొనవలసినవి చాలా ఉన్నాయి. ధరించుకొనవలసినవి, సొంతం చేసుకొనవలసినవి, మనం స్వాధీనం చేసుకొనవలసినవి, మన హృదయములో అంతరంగ స్వభావమునకు ఒక చక్కటి వస్త్రముల వలె, బంగారపు ఆవరణముల వలె మనం ధరించుకొనవలసినటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే బైబిల్లో మీరు గమనిస్తే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క స్వభావాన్ని గురించి కూడా కొన్ని మాటలు చక్కగా రాయబడ్డాయి. అందులో ఆయన ధరించుకున్నటువంటి స్వభావాల గురించి ఏమని రాయబడిందంటే, మీరు ఒక్క చిన్న మాట గమనించండి. ఎందుకంటే ఇందులో మీరు ఒక 3 కోణాల్లో మీరు వాక్యాన్ని నేను పరిచయం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే, ఎల్లప్పుడూ మీరు ధరించుకొనండి అనే పదం మీద మీరు జ్ఞాపకం చేసుకుంటే, మీరు దేవునిలో దేవుడు ధరించుకున్న కొన్ని అనుభవాలు కనబడతాయి. రెండవదిగా మనిషి ధరించుకొనకూడనివి కనబడతాయి. మూడవదిగా మనిషి వేటిని ధరించుకుంటే ఏ ఆశీర్వాదాలు కలుగుతాయో ఆ అనుభవాలు కూడా బైబిల్లో కనబడతాయి. అర్థమైందా? దేవుడు ఏం ధరించుకున్నాడు అనేది మీరు బైబిల్లో చూస్తే దానికి కొన్ని సమాధానాలు కనబడతాయి. రెండవదిగా మనుషులు ధరించుకొనకూడనివి ఏంటి అనేది కనుక మీరు బైబిల్లో గమనిస్తే దానికి కొన్ని ఆశ్చర్యకరమైన సమాధానాలు కనబడతాయి. మూడవదిగా మనిషి వేటిని ధరించుకుంటే ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయో దానికి కూడా బైబిల్లో చాలా సమాధానాలు రాయబడ్డాయి. ఇందులో మొదటిగా దేవుడు ఏం ధరించుకున్నాడు అనేది కనుక మీరు గమనిస్తే దానికి బైబిల్లో చక్కటి సమాధానాలు కనబడతాయి. చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 17వ వాక్యం. ఒక చిన్న అవగాహన కోసం చెబుతున్నా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 17వ వాక్యం. నీతిని కవచముగా దేవుడు ధరించుకున్నాడు, రక్షణను తల మీద శిరస్త్రాణముగా. అంటే దేవుడు ధరించుకున్నటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ మనము దేవుని వాక్యములో చదువుకున్నప్పుడు వాటిని ఎల్లప్పుడూ ధరించుకొనుము అనబడే పదాన్ని ఒకవేళ మనం వాక్యాన్ని మన హృదయానికి పోల్చుకొని మాట్లాడుకుంటే అసలు మనకు ఒక డౌట్ వస్తుంది, అసలు ఏం ధరించుకోవాలి, ఎందుకు ధరించుకోవాలి, ఇలాంటి డౌట్లు వస్తాయి. అయితే ఇలాంటి డౌట్లు, ఇలాంటి అనుమానాలు మనకు వచ్చినప్పుడు దానికి పరిశుద్ధ గ్రంథం ఇస్తున్న సమాధానం ఏంటంటే, మన దేవుడు కూడా కొన్ని అనుభవాల్ని ధరించుకున్నాడు. ఆమె చూద్దాం గట్టిగా. మన దేవుడు కూడా, మనం ఆరాధించే దేవుడు కూడా కొన్ని అనుభవాలను ధరించుకున్నాడు. అందులో మొట్టమొదటి అనుభవం ఏంటంటే, దేవుడు దేనిని ధరించుకున్నాడు అంటే బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది, నీతిని దేవుడు కవచములాగా ధరించుకున్నాడు. స్తోత్రం చెబుదాం గట్టిగా. దేవుడు దేనిని ధరించుకున్నాడు? నీతి. అంటే దేవుడు ఇప్పుడు నీతిని ధరించుకున్నప్పుడు మీరు గమనించండి, దేవునిలో అవినీతి కనబడుతుందా, నీతి కనబడుతుందా? అంతే కదా అర్థం. ఇప్పుడు మనం వస్త్రములు ధరించుకున్నాం, మన శరీరము ఎక్కడైనా కనిపిస్తుందా అంటే లేదు కదా. ఎందుకంటే వస్త్రం అనబడేది మన దేహమును ఎలాగైతే కప్పేసిందో, ఇప్పుడు దేవుడు దేనిని ధరించుకున్నాడు అన్నారు? నీతిని కదా. ఇప్పుడు దేవుడు నీతిని ధరించుకున్నప్పుడు నువ్వు యేసయ్యలో నిలువెల్ల వెతికినా, లేదా నీ జీవితకాలం అంతా యేసయ్యని పరీక్షించినా, నువ్వు దేవుణ్ణి గమనించినా, క్షుణ్ణంగా దేవునిలో లోపాలు వెతికి పట్టుకుందాం అనుకున్నా కూడా యేసయ్యలో నీతి తప్ప అవినీతి కనబడదు. కారణం ఏంటంటే యేసయ్య దేన్ని ధరించుకున్నాడు? గట్టిగా సమాధానం ఇవ్వాలి నాకు. నీతిని కదా. మరి యేసయ్యలో కొన్ని సందర్భాలలో, యేసయ్య భూమి మీద బ్రతికిన సందర్భాలలో శాస్త్రులు కానీ, పరిచయులు కానీ, కొంతమంది మేము భక్తులము అనుకునే వాళ్ళు కానీ, మహాపరిశుద్ధులం అని పిలువబడే వాళ్ళు కానీ, యేసయ్యలో అనేకమైన లోపాలు ఏమైనా దొరుకుతాయేమన్నట్లుగా యేసయ్యని చాలా క్షుణ్ణంగా పరీక్షించినప్పటికీ ఆయనలో ఏ దోషం కనబడలేదు. కారణం ఏంటంటే ఆయన ధరించుకున్నది ఏంటి? అంతే కదా. మన నీతిని ధరించుకున్నప్పుడు ఆయనలో అవినీతికి సంబంధించిన కార్యాలు కనబడవు. ఆమేన్. మీకు ఇంకొక రెఫరెన్స్ ఇస్తాం చూడండి. యోబు గ్రంథము 37వ అధ్యాయం 22వ వాక్యం గమనించండి ఒకసారి. చదవగలిగిన వారందరూ తీసి చూడాలి. అది మంచి గుణం, మంచి లక్షణం. అది ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును. ఓకే. దేవుడు భీకరమైన మహిమను, ఆ పదం గమనించండి, దేవుడు భీకరమైనటువంటి మహిమను దేవుడు ధరించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి సంతోషంగా, హల్లెలూయా. దేవుడు దేనిని ధరించుకున్నారట చెప్పండి సమాధానం? మహిమ కాదు కదా, భీకరమైనటువంటి, అంటే చాలా భయంకరముగా ఉంటుంది ఆ మహిమ. అంటే ఆ మహిమని ఎవరు సమీపించలేరు. అందుకే దైవజనుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలు అక్కడ ఏమన్నారంటే, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించొచ్చు అమరత్వము కలిగిన దేవుడు అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. అంటే ఆయన నివాసము చేసే మహిమ కానీ, ఆయన ధరించుకున్నటువంటి మహిమని కానీ కొంచెం పరీక్షగా మనం ఆలోచిస్తే అది ఎలాంటి మహిమ? తగ్గిపోయే మహిమ, కొంతకాలం ఉండే మహిమ, లేదా అసలు అందరూ సమీపించగలిగిన మహిమ అంటే దానికి బైబిల్ ఇచ్చిన సమాధానం ఏంటంటే భీకరమైనటువంటి మహిమను దేవుడు ధరించాడు. ఇంకా ఆ మహిమలోనికి ఒకవేళ ఆయన అనుమతించకపోతే ఎవ్వరు కూడా సమీపించలేరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమంటారా? ఒక రోజున తాబోరు అనబడే ఒక ఎత్తైన పర్వతం మీదికి యేసుక్రీస్తుతో పాటు ఒక 3 భక్తుల్ని దేవుడు తీసుకుని వెళ్ళారు. అక్కడ బైబిల్లో రాయబడినది ఏంటంటే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది అన్నారు. గమనించండి, ఎలా ప్రకాశించిందట? సూర్యుని వలె ప్రకాశించింది. మరి అక్కడ రాయబడిన సత్యం ఏంటంటే సూర్యుని వలె ఆయన ముఖం ప్రకాశిస్తే ఒక మహిమ ప్రత్యక్షమైతే ఆ మహిమని తేరి చూడగలిగినటువంటి కృప కానీ, లేదా ఆ మహిమని ధైర్యముగా సమీపించగలిగిన ఆ శక్తి సామర్థ్యాలు ఈ భక్తులకి వాళ్ళు కలిగి ఉన్నారో పోగొట్టుకొని పడిపోయారు? చెప్పండి, తెలుసా? ఆ సందర్భం తెలుసా? ఒక ఎత్తైన పర్వతం మీదికి యేసుక్రీస్తు వెళ్ళి ఒక 3 శిష్యులు తీసుకుని వెళ్ళి వారి ఎదుట రూపాంతరం చెందితే మహిమ ప్రత్యక్షమైంది. మరి అలాంటి మహిమని తట్టుకోలేక ఈ పేతురు, యాకోబు, యోహాను ఈ 3 వాళ్ళంతా కూడా పడిపోయినట్లుగా వాక్యంలో రాయబడింది. అంటే ఆయన మహిమ యొక్క తీవ్రతని తెలియజేసే ఒక ఉదాహరణ. అర్థమైందా? ఒక రోజున సౌలు అనబడేటువంటి ఒక వ్యక్తి దమస్కు అనబడే ఒక మార్గం, ఒక ప్రాంతానికి వెళ్తున్నారు. మీరు గమనించండి, అక్కడ దమస్కు అనబడే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు సౌలు ఎదుట దేవుని మహిమ ప్రత్యక్షమైంది. మరి అలాగున సౌలు ఎదుట దేవుని మహిమ ప్రత్యక్షమైతే సౌలు దాన్ని చూడగలిగాడా? కారణం ఏంటంటే ఆ మహిమ అది ఎలాంటి మహిమ అంటే వాక్యం సెలవిస్తుంది అది భీకరమైనటువంటి మహిమ. చప్పులు కొట్టని గట్టిగాను, కొట్టని సంతోషంగా. మీకు ఇంకొక మాట చెప్తా వినండి. ఒక రోజున మోషేకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మోషేకి దేవుడు ప్రత్యక్షమైతే దేవుణ్ణి చూద్దాం అని ఒక చిన్న ఆశ మోషేకి పుడితే మోషే ఆ వైపు వెళ్ళి దేవుణ్ణి చూద్దాం అని ఆలోచించినప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే, దేవుడు అన్నారు, మోషే నీవు నా ముఖమును చూడలేవు అన్నారు. కారణం ఏంటి? అంత తేజస్సు ఉంది ఆయన మహిమలో. అది దాన్ని బైబిల్లో దానికి ఇచ్చిన వివరణ ఏంటంటే ఆయన భీకరమైన మహిమను ధరించాడు. కనుక ఇప్పుడు దేవుడు మహిమను ధరించాడు కనుక ఆయనలో మనం ఎక్కడ వెతికి 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 చూసినా చీకటి కనబడదు. స్తోత్రం చెబుదాం గట్టిగా. మొదటిగా దేవుడు దేన్ని ధరించాడు? రైట్, నీతిని ధరించాడు. కనుక ఆయనలో ఇంకా అవినీతి కానీ అవినీతికి సంబంధించిన కార్యక్రమాలు కానీ ఇది ఏది కనబడదు. దానికి ఉదాహరణ చెప్పాను, మనం వస్త్రములు ధరించాం కనుక ఇక ఏది మన దేహంలోని ఒక అవయవ భాగాలు బయటికి కనబడని రీతిగా ఇప్పుడు దేవుడు నీతిని ధరించినప్పుడు ఆయనలో నీతి తప్ప వేరొకటి కనబడదు. ఆమేన్. రెండవదిగా దేన్ని ధరించారు ఆయన చెప్పండి ఒకసారి? భీకరమైన లేదా ఒక ఉన్నతమైన శ్రేష్టమైన మహిమను దేవుడు ధరించాడు. ఇంకొక రెఫరెన్స్ ఇచ్చి ముందుకు వెళ్తాం చూడండి. కీర్తనల గ్రంథం 93వ అధ్యాయం 1వ వాక్యం. త్వరగా చూడండి. కీర్తనల గ్రంథము 93 1వ వాక్యం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. మంచిది. ప్రభావమును ఆయన వస్త్రము. గమనించిన మాట, ప్రభావమును ఆయన వస్త్రముగా దేవుడు వస్త్రంగా ధరించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే ఒక 3 అనుభవాలు నేను చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి, మనకు సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్తున్నా. గమనించండి, ఇక్కడ దేవుడు ధరించిన కొన్ని అనుభవాలు ఉన్నాయి. మన మూల వాక్యం ఏంటి అంటే ఎల్లప్పుడూ మనము ధరించుకోవలసిన ఒక 2 సందర్భాలను అక్కడ చెప్పారు. ఇంకా మనం ధరించుకోవలసినవి, మనము ధరించుకొని మనము జీవించవలసినవి ఇంకా చాలా ఆత్మ సంబంధమైన అనుభవాలు ఇంకా బైబిల్లో చాలా రాయబడ్డాయి. ఇక్కడ మనకు ఒక చిన్న డౌట్ క్లియర్ కావడానికి నేను ఒక సమాధానం ఇచ్చాను. ఎందుకంటే మనం అసలు ఎందుకని ఆత్మ సంబంధముగా కొన్ని అనుభవాలు ధరించుకోవాలి అంటే దేవుడు ధరించుకున్న కొన్ని సందర్భాలు పరిచయం చేశాను. ఎందుకంటే ధరించుకొనుట అనబడేది దేవునిలో కనబడుతుంది. అందులో దేవుడు ధరించుకున్నది ఏంటంటే మొదటిగా నీతిని ధరించుకున్నాడు, రెండవదిగా భీకరమైన మహిమను దేవుడు ధరించుకొని ఉన్నాడు, మూడవదిగా ప్రభావమును దేవుడు ధరించుకున్నాడు. చూడండి, ప్రభావము అనబడే పదమునకు చాలా అర్థాలు ఉన్నాయి. అర్థమైందా? ప్రభావము అనగా శక్తి, ప్రభావము అనగా బలం, ప్రభావం అనగా స్ట్రెంగ్త్ కదా. దేవుని యొక్క వాక్యంలో మీరు గమనిస్తే దేవుని ప్రభావమును గురించి అనేక చోట్ల అనేకమైన పదాలు ఉన్నాయి, అనేక పదాలు. ఎందుకంటే ఆయన శక్తి కానీ, ఆయన బలము కానీ, ఆయన సామర్థ్యము కానీ అది సరిపోల్చలేనిది, దానికి ఏది కూడా సాటి రాదు.
ఎందుకంటే దేవుడు తన ప్రభావము చేత ఆయన మనుషుల్ని స్వస్థపరిచిన సందర్భాలు ఉన్నాయి. ఒక రోజున 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగం చేత బాధపడుతున్న ఒక యవనస్తురాలు దేవుని వస్త్రాన్ని తాకితే బైబిల్లో రాయబడిన సత్యం ఏంటంటే ప్రభావము ఆయనలో నుంచి బయటికి వచ్చి, చెప్పండి గట్టిగా, 12 సంవత్సరముల కన్నీటి చరిత్రకి ఒక ముగింపును కలుగు చేసింది. బైబిల్లో ఉన్న పదం ఏంటంటే ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుస్తుందన్న. చబడు కొట్టని గట్టిగాను. అంటే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ప్రభావమును ధరించుకుంటే ఆ ప్రభావము ద్వారా ప్రజలకు ఎన్నో ఆశీర్వాదాలు కలిగినట్లుగా కూడా దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అయితే ఇక్కడ దేవుని వాక్యములో మనం గమనించవలసినది ఏంటి అంటే దేవుడు ధరించుకున్న కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవముల చేత ప్రజలకు దేవునిలో ఎక్కడ గమనించిన నీతియే కనబడుతుంది, మహిమయే కనబడుతుంది, ఇంకా ప్రభావము ద్వారా వచ్చే ఆశీర్వాదాలే ప్రజల జీవితాల్లో కనబడుతాయి. ఇంకా మీరు బైబిల్లో చూస్తే ఈ రోజున మనిషి ధరించుకొనకూడనివి ఏంటి అనేది మీ బైబిల్లో చూస్తే దానికి కొన్ని వ్యతిరేక సమాధానాలు రాయబడ్డాయి. ఎందుకంటే కొన్ని ధరించుకొనకూడని అనుభవాలు కొంతమంది ధరించారు. నేను ఉదాహరణకి ఏం కాదు కానీ బైబిల్లో ఉన్నదే. ఎందుకంటే బైబిల్లో దేవుడు చెప్పింది ఏంటంటే స్త్రీ పురుషుని వేషం ధరించుకోకూడదు. చెప్పండి గట్టిగాను. ఒక స్త్రీ పురుషుని వలె వేషం ధరించుకోకూడదు అన్నాడు. పురుషుడైతే స్త్రీ వలె వేషమును ధరించుకొనకూడదు అన్నాడు. ఇలాగ మీరు బైబిల్లో గమనిస్తే మనుషులు ధరించుకొనకూడని వాటిని కొంతమంది ధరించుకున్నారు. కానీ అవి ఎంత బాధ కలుగజేస్తాయో మీకు బైబిల్లో కొన్ని రెఫరెన్స్ నేను ఇస్తాను. చూడండి ఒక్కసారిగా. మొదటిగా 2వ కోణంలో మీరు ఒక్క మాట మీరు గమనిస్తే కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 73 6వ వాక్యం. కావున గర్వము కంఠాహారం వలె, గర్వమును కంఠాహారము వలె అంటే మెడ చుట్టూ ఒక హారము వలె కొంతమందిని చుట్టుకున్నది. గర్వం అనబడేది. కంఠాహారం అంటే మీరు పెట్టుకుంటారు కదా, మెడలో గొలుసులు వేసుకుంటారు కొంతమంది కదా, నెక్లెస్లు వేసుకుంటారు, కంఠాహారములు అంటారు. మెడ చుట్టూరా ధరించి వాటిని కంఠహారం అంటారు. ఓకే, గర్వాన్ని కొంతమంది కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. వస్త్రము వలె కొంతమంది బలాత్కారమును ధరించుకున్నారు. బలాత్కారము అనేది ఒకటి, గర్వం అనబడేది ఒకటి. ఇక్కడ ఈ 2 అనుభవాల గురించి ఏమని రాయబడిందంటే కొంతమంది గర్వమును కంఠమునకు హారము. కంఠమనగా ఏంటి? నీ కంఠం గొరికి పడేస్తా అంటారు కదా. కంఠం అంటే ఏంటి? గొంతు కదా. కంఠము చుట్టూ హారము వలె కొంతమంది గర్వమును ధరించుకుంటే మరికొంతమంది వస్త్రము వలె బలాత్కారమును ధరించుకున్నారు. బలాత్కారం అనబడే మాటకి దౌర్జన్యం అని కూడా మరొక చోట అర్థం రాయబడింది. చూడండి, ఈ 2 అనుభవాలు మనిషి యొక్క జీవితానికి క్షేమమా నష్టమా? నాకు వెంటనే సమాధానం చెప్పొచ్చు కదా. 1 గర్వం, 2 బలాత్కారం. ఈ 2 అనుభవాల గురించి బైబిల్లో మీరు గమనిస్తే దేవుడు గర్వాన్ని గురించి మాట్లాడుతూ వచ్చిన బైబిల్ సెలవిచ్చేది ఏంటంటే నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది అన్నారంటే కొంతమంది యొక్క జీవితాలలో దేవుని సన్నిధికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, ఇంకొకటి చేస్తున్నారు. కానీ అసలు వాళ్ళ యొక్క జీవితంలో గర్వం అనబడేది మెడ చుట్టూరా కంఠాహారము వలె అంటే ఏమంటుందని ఒక గొలుసులాగా లేదా ఒక నెక్లెస్ లాగా కొంతమంది హారములు ధరించినట్లుగా చాలామంది గర్వమును ధరించిన ప్రజలు కనబడుతున్నారు. మరికొంతమంది బలాత్కారం అనబడేటువంటి గుణాన్ని కూడా వస్త్రములాగా ధరించుకున్నారు. మీరు బైబిల్లో మీరు గమనిస్తే బలాత్కారం అనబడే మాట కనబడిన ప్రతి చోట నష్టములే ఉన్నాయి కానీ ఆశీర్వాదాలు లేవు. అర్థమైందా? ఇన్ని రెఫరెన్స్లు ఉన్నాయి బలాత్కారం గురించి, ఒకటి కాదు. అర్థమైంది లేదా? దానికి ఉదాహరణగా నేను కొన్ని రెఫరెన్స్లు మీకు ఇస్తాను. ఎందుకంటే బలాత్కారం అనబడేది కొంతమంది జీవితాల్లో కనబడుతుంది, కొంతమంది జీవితాలలో గర్వం కనిపిస్తుంది, కొంతమంది జీవితాల్లో బలాత్కారం లేదా దౌర్జన్యం అనబడే స్వభావాన్ని వస్త్రములాగా కంఠములకు హారములాగా ధరించారు. అయితే దాని వలన కలిగే నష్టాలు ఏంటి అనేది తెలుసుకుంటే నువ్వు పొరపాటున కూడా నీ జీవితంలో గర్వాన్ని కానీ బలాత్కారాన్ని కానీ దౌర్జన్యమైన స్వభావాన్ని కానీ నీ హృదయంలో కానీ నీ జీవితంలో కానీ ఎప్పుడు కూడా కలిగి ఉండటానికి చాలా భయపడతాం. ఇంకా బరిదెగించిన వాళ్ళని మనం ఏం చేయలేమనుకోండి. అర్థమైందా లేదా? భయం లేని కోడి ఏం చేసిందో చెప్పనా? బైపాస్లో కాదు, అది ఓల్డ్ వర్షన్, అది బైపాస్లోకి వెళ్ళిందని. ఈ భయం లేని కూడా ఏం చేసిందంటే చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి తొడగొట్టిందన్నారు. అర్థమైందా? అంటే దానికి అంత భయం లేకపోతే ఆల్రెడీ చికెన్ షాప్లో వాడు ఏం చేస్తాడు? ఉదయాన్నే
ఎడాపెడ వాయించేస్తున్నాడు కదా, అక్కడికి వెళ్ళి తొడగొట్టి రారో చూసుకుందామంటే ఊరుకుంటాడు ఆడు. ఏంటండి అడు చూస్తారేంటి బాబాయ్ కదా. అంటే కొన్ని సందర్భాలలో ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చినా, ప్రార్థన చేసినా, వాక్యం విన్నా, దేవుడు మాట్లాడినా కొంతమంది ఎలా ఉంటారంటే నాకెందుకులే, నువ్వు చెబితే మేము వినాలా, లేదా దేవుడు ఇలా చెప్తే మేము మార్చుకోవాలనే గర్వం, ఒకవేళ బలాత్కారం ఇలాంటివి వస్త్రాల వలె, కంఠములకు హారము వలె ఒకవేళ ధరించిన వ్యక్తులకి ఒక అవగాహన కోసం నేను కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను. ఎందుకంటే అలాంటి స్వభావాన్ని నేను ఉంచుకుంటానంటే అది నీ ఇష్టం. అర్థమైందా? అలాంటి స్వభావాన్ని వస్త్రము వలె, కంఠహారము వలె నేను ధరించుకుంటానండి, తగ్గించుకోనండి. నువ్వు ఎంత బోధించినా నేను వినను పాస్టర్ గారు అంటూ ఒకవేళ నీ హృదయాన్ని అదే మార్గంలో నువ్వు బలాత్కారం చేత, గర్వం చేత, దౌర్జన్యం చేత ఒకవేళ సంఘములో, సమాజంలో అలా నడిచావనుకోండి, నడిచే ముందు దానికి కలిగే నష్టాలు తెలుసుకొని నడిస్తే మంచిది. ఎందుకంటే ఆ తరువాత నీ యొక్క అభిప్రాయానికి నేను వదిలేస్తాను దాన్ని. ఎందుకంటే బైబిల్లో మీరు గమనించండి, బలాత్కారము అనబడేది కనబడిన చోట మీకు కనిపించేటువంటి పదాలు మీరు చూస్తే అది మీరు ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది అని నేను ఆశిస్తున్నాను. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొదటి మాట అందరూ చూడండి, యోబు గ్రంథం 20వ అధ్యాయం 19వ వాక్యం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 19. వారు బీదలను ముంచి, కొంతమంది ఉన్నారు, వారు అంటే కొంతమంది ఉన్నారు, ఎవరి ఇల్లు అంటే బలాత్కారులు, రైట్. బీదలను ముంచేసి విడిచిపెట్టిన వారు, బీదలు ఏం చేశారట చెప్పండి. ఎవరు ముంచలేదా మిమ్మల్ని? ఏంటి బాబు ఎట చూస్తారేంటి, కొత్తగా చూస్తున్నట్టుంది నన్ను మీరు ఈరోజు. వారు బీదలను ముంచి వేసి, బీదలను ముంచి విడిచేస్తారు. ఇంకా వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి. చూడండి, మరి ఒక ఇంటిని బలాత్కారముగా నువ్వు ఆక్రమించుకొని, వాడు పేదోడని, ధనవంతుడు కాదని, ఒకవేళ వాడికి బలం లేదని, శక్తి లేదని, లోక సంబంధంగా వాడు పేద స్థితిలో ఉన్నాడు, వాడికి దిక్కెవరు లేని ఒకవేళ ఒక వ్యక్తి యొక్క ఇంటిని బలాత్కారముగా నువ్వు ఆక్రమించేసి వాడిని బాగా ముంచేసావనుకో, ఇది వాడుక పదం. పాస్టర్ గారు మావోడు అనుకున్నాండి, ముంచేసాడని, దుర్మార్గుడు అంటారు లేదా? ఇది జనరల్గా రాయలసీమలో ఈ పదాన్ని వాడతారు. ముంచేశారండి, ముంచేశారండి. ఎక్కడ ముంచేశారమంటే అప్పుల్లో ముంచేశారండి, మా ఆస్తిని అంతా మాకు రాకుండా ముంచేశారండి. అంటే ముంచుట అనబడేది దాని అర్థం ఏంటి అంటే కిందకి తోసివేయుట లేదా లోపలికి అనగద్రొక్కుట. చూడండి, ఇక్కడ కొంతమంది బలాత్కారులు కనబడతారు. ఈ బలాత్కారులు ఏం చేశారంటే పేద ప్రజలని, బీద ప్రజలని, వారి ఇంటిని, వారి ఆస్తిని ఆక్రమించేసి వాళ్ళని బాగా ముంచేసి ఈ బలాత్కారం చేత ఇంటిని ఆక్రమించుకొన్నను. ఆ తర్వాత ఉన్న పదం ఏంటి అంటే వాళ్ళు ఒకవేళ ఆక్రమించుకున్న ఇంటిని కట్టి పూర్తి చేయరు అన్నాడు. మరి వాడు ఆక్రమించుకునే ఉపయోగం ఏంటి? అవునా కాదు? దాని అర్థం అదే కదా. నువ్వు ఆక్రమించుకోవటానికి ఒకవేళ ఆ కుటుంబంలో ఎంతోమందిని కొట్టావో, గాయపరిచావో, లేదో దౌర్జన్యం చేసావో, లేదో మరొక రకమైన కార్యం చేసావో, లేదా బలం, శక్తి ఎక్కువని చంపేసావో, మరి ఏది చేసినప్పటికీ బలాత్కారం చేత ఒక వ్యక్తి యొక్క ఆస్తిని, ఉద్యోగాన్ని, సంపదని, ఇంటిని నువ్వు ఆక్రమించావు కదా. దాని తర్వాత నీ ఆలోచన ఏంటంటే ఆక్రమించేసి మంచి ఇల్లు కడదాం అనుకొని ఉంటాడు వాడు. కానీ బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే వాడు అలా ఆక్రమించుకొన్నను ఆ ఇంటిని మరలా కట్టి పూర్తి చేస్తాడు అన్నాడు, చేయడు అన్నాడా? చేయడు. మరి నువ్వు బలాత్కారం చేసి ఉపయోగం ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నోటి దాకా నీకు వచ్చినా సరే నువ్వు దాన్ని అనుభవించలేవు అని అర్థం. దానికి రిలేటెడ్గా ఇంకొక రెఫరెన్స్ నేను ఇస్తాను చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్యం. సామెతల గ్రంథం 10:6. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయి, కానీ బలాత్కారము భక్తిహీనుని నోటిని ఏం చేస్తుంది అన్నాడు. అంటే కొన్ని సందర్భాల్లో మీరు ఈ పదాన్ని ఉపయోగించే ఉంటారేమో కదా. నోటి దాకా వచ్చిందండి కానీ నోట్లో దాకా వెళ్ళలేదండి అంటారే. మరి నోటి దాకా వచ్చింది నువ్వు బలాత్కారం చేస్తే వచ్చిందా, న్యాయముగా సంపాదిస్తే వచ్చిందా, ఇది నువ్వు వివేచించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో నీ జీవితంలో పేద ప్రజలు ఉంటారు, లేదా శక్తి లేని ప్రజలు ఉంటారు, లేదా సామాన్యులు ఉంటారు. అయితే వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే వాళ్ళు పేదోళ్ళైనా, ధనవంతులైనా, అన్యజనులైనా, విశ్వాసులైనా, ఎవరైనా సరే నీవు బలాత్కారము ఏ ఒక్క వ్యక్తిని వారి మీద దౌర్జన్యం చేసి వాళ్ళ ఆస్తిని కానీ, ఉద్యోగమును కానీ, ఇంటిని కానీ, సంపదను కానీ, నీ సహోదరునిది, పక్క వాళ్ళది ₹1 కూడా నువ్వు బలాత్కారం చేత ఆక్రమించకూడదు. ఆమెన్ చెప్పండి గట్టిగా.
ఎందుకు పాస్టర్ గారు అంటే, నువ్వు ఒకవేళ దాన్ని అలా ఆక్రమించినప్పటికీ నీవు కానీ నీ పిల్లలు కానీ దానిని అనుభవించలేరు. ఆమేన్. అర్థమైందా లేదా? మీకు ఇంకొక రెఫరెన్స్ ఇస్తాం చూడండి. ఇందులో బలాత్కారాన్ని గురించి ఇక్కడ ఏ మాట రాయబడిందంటే, బలాత్కారులకు దీని భావం ఏంటంటే ఏ ఆశీర్వాదము బలాత్కారులకి కలుగదు అని అర్థం. అంతేనా? ఉన్నారా? పరలోకంలో సంచారం చేస్తున్నారా? ఎగురుతున్నారా నా ధన్యత అని? ఇక్కడే ఉన్నారా? మీరు గుర్తుంచుకోండి, బలాత్కారులకి లేదా దౌర్జన్య పరులకి లేదా గర్వం కలిగిన వారికి ఎలాంటి ఆశీర్వాదము వారి జీవితాల్లో కలుగదు. మరి కలగాలి అంటే బలాత్కారం వదిలేయాలి. అది వేరొక వర్షన్ లేండి. మీరు ఇంకొక రెఫరెన్స్ ఇస్తాం చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 13వ మాట. అందరూ చూడాలి, వినాలి. చదువు రాకపోతే వినాలి. నిద్రపోకూడదు హాయిగా. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి దేని చేత నింపబడిందన్నారు? సమస్త మనుషుల మూలముగా. అంటే మనుషులందరూ కూడా దేవునికి ఎలా కనిపించారు? వాళ్ళ స్వభావం ఏంటంటే వాళ్ళందరూ కూడా బలాత్కారులే, ఒక్క నోవహు యొక్క కుటుంబం తప్ప. రైట్, చదవండి. భూమి బలాత్కారం చేత నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి డెడ్ లైన్ వచ్చేసింది అన్నాడు. మీరు చెప్పండి, బలాత్కారులకు తర్వాత మరలా కొనసాగించబడతారా? వారు అక్కడితో అంతమైపోతారా? దేవుడు నీ మీద చర్య తీసుకున్నంత వరకే నువ్వు సంఘంలో తోకపుతావు, సమాజంలో తోకపుతావు. కానీ ఒక్కసారి కనుక దేవుడు నీ లెక్క చూసి ముగించి ఇక ది ఎండ్ అయిపోయింది, ది ఎండ్ అని రాశాడు అనుకోండి, పరదేశులమో అంతే, ఇక వేరే ఆప్షన్ లేదు. ఇక దేవుడు అక్కడికి వచ్చాడు అంటే దానికంటే ముందుగా దేవుడు ఆ తరాన్ని అంతా గమనించారు. కొన్ని లక్షల మంది ఉన్నారు. దేవుడు సడన్గా వచ్చి తీర్పు తీర్చాడా? కొంత సమయం ఇచ్చాడా? కొంత ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. ఎందుకంటే నోవహు ఆ ఓడ కట్టడానికి 100 సంవత్సరాలు పట్టింది. అర్థమైంది లేదా? ఆదా మొదలుకొని నోవహు దాకంటే మరి ఎన్ని తరాలు, ఎన్ని లక్షల మంది ప్రజలు మీరు ఆలోచిస్తే ఒక్కసారి మీరు చూడండి. మరి అంతమంది ప్రజలను ఆదాము మొదలుకొని నోవహు దాకా దేవుడు గమనించారంటే చాలా సమయం ఇచ్చేశాడు దేవుడు. మరి అంత సమయం ఇచ్చినా కూడా ఒక రోజున దేవుడు వచ్చేసి తీర్పు లేదా వాళ్ళ లెక్క చూద్దామని భూమిని గమనిస్తే ఒక నోవహు అతని కుటుంబము తప్ప ఆ దినమున ఆ రోజున భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా దేవుని దృష్టికి ఎలా కనిపించారంటే వాళ్ళ యొక్క మార్గాలన్నీ కూడా బలాత్కారము చేత లేదా దౌర్జన్యము కలిగిన స్వభావము చేత కనబడితే ఆ తర్వాత బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే వారి నాశనము వచ్చి ఉన్నది అన్నాడు. అంటే బలాత్కారులకి నాశనమే తప్ప, అర్థమైందా? బలాత్కారులు నశించిపోవటమే తప్ప, బలాత్కారులు జలప్రలయంలో పడిపోవటమే తప్ప, బలాత్కారులు ఆ నీట మునిగిపోయి ప్రాణ భయం చేత అల్లాడిపోవటమే తప్ప ఆ ప్రాణ భయం నుంచి వాళ్ళు తప్పించబడే ఆ గుణం, ఆ ఆశీర్వాదం వాళ్ళకు లేదు. కారణం ఏంటంటే మీరు గమనించండి, ఆ బలాత్కారులందరూ కూడా జలప్రలయం వస్తే తప్పించబడ్డారు, మునిగిపోయారు. అమ్మా ఎక్కిందా నీ బుర్రలోకి, మట్టి బుర్రలోకి? అంటే బలాత్కారులకి నాశనము తప్ప జీవము లేదు. మీరు దీన్ని బట్టి మీరు ఆలోచించుకుంటే నాకు తెలిసి ఏ బుద్ధున్నోడు కూడా బలాత్కారము, దౌర్జన్యము అనబడే ఈ గుణాన్ని సంఘ విశ్వాసులతో కలిగి ఉండడు, లోకస్తులతో కలిగి ఉండడు. తన జీవితం అంతా ఎక్కడ కూడా దౌర్జన్యం చేయటం కానీ, బలాత్కారముగా మాట్లాడటం కానీ, దౌర్జన్యముగా ప్రవర్తించడం కానీ తెలివి ఉన్న ఏ ఒక్కడు కూడా ఎప్పుడు కూడా చేయడు. తెలివి లేని పశుప్రాయులైతే ఒకవేళ బలాత్కారం, దౌర్జన్యం చేస్తారు. కానీ అలాంటి వాళ్ళకి భయం కలగటానికి దేవుడు రాయించి పెట్టాడు. అక్కడ బలాత్కారులందరూ కూడా ఏమైపోయారు అంటే జల సమాధి అయిపోయారు. అర్థమైందా? ఏ సమాధి అయ్యారు? ఏ సమాధి? జల సమాధి. అంటే అర్థం ఏంటి? బ్రతికి ఉండగానే ఒక వ్యక్తి నీళ్ళలో, నేను దాన్ని వివరిస్తే మీకు గుండెల్లో భయం పడుతుంది ఖచ్చితంగా. చెప్పనా? ఏంటండి మౌనంగా ఉన్నారు ఏంటో? మరి నేను దాన్ని కనుక వివరించాను అనుకోండి, ఖచ్చితంగా నీ గుండెల్లో వణుకుపడుతుంది. ఎందుకంటే మీరు గమనించండి, అక్కడ నోవహు కానీ, నోవహు భార్య కానీ, పిల్లలు కానీ వీళ్ళందరినీ వేసుకుంటే ఒక 8 మంది ఉన్నారు. ఎంతమంది చెప్పండి? గట్టిగా చెప్పాలి. 8 మంది ఉన్నారు కదా. అక్కడ ఉన్న మిగతా ఎన్ని లక్షల మంది ఉన్నా, ఎన్ని వేల మంది ఉన్నా, ఒకవేళ ఒక కుటుంబంలో 4 ఉన్నా, అందులో 2 పెద్దోళ్ళు, 2 ముసలోళ్ళు, ఒకవేళ 6 మంది వేసుకోండి. ఒక ఇంట్లో భార్య, భర్త, 2 పిల్లలు, 2 ముసలోళ్ళు ఉన్నారనుకోండి. మొత్తం ఎంతమంది?
మొత్తం 6 అనుకోండి. ఈ 6 బలాత్కారులే. చూడండి, మీరు గమనించండి, ఇక్కడ ఈ 6 బలాత్కారులు అక్కడ జీవిస్తున్నప్పుడు దేవుడు వచ్చారు, తీర్పు తీర్చారు, లెక్క చూశారు, ముగించేశారు, తీర్పు రాసేశారు. మరి ఆ తర్వాత ఎదురైంది ఏంటంటే దేవుడు భూమి మీదకి జల ప్రళయాన్ని రప్పిస్తే ఈ జల ప్రళయం భూమి మీదకి వచ్చేసింది. క్రమక్రమంగా వర్షము, వడగండ్లు, నీరు, వరదలు, విస్తారంగా జల ప్రళయం వస్తే మీరు దాన్ని గనుక మీరు గమనించుకుంటే కొంచెం ఈ బలాత్కారులు అందరూ ఒక్కొక్కరు అక్కడ నివాసం చేస్తున్నప్పుడు వరదలు ఒక్కసారిగా ముంచెత్తుకొని వచ్చేసాయి. మీరు చూస్తే ఈ బలాత్కారుల కుటుంబానికి గనుక మీరు గమనిస్తే తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక, ముసలోడి జాడ ముసల్దానికి లేక. ఏంటి, ఉన్నారా పోయారా? ఎందుకంటే అందరు బలాత్కారులే. ఇంట్లో భార్య బలాత్కారం చేస్తుంది, భర్త బలాత్కారం చేస్తాడు. పోనీ పిల్లలేమన్నా మంచోళ్ళ, పిల్లలేమన్నా చక్కగా భయభక్తి కలిగిన వాళ్ళ, పిల్లలేమన్నా దేవుని బట్టి నడుస్తారంటే వాళ్ళు అంతకంటే దారుణం. అర్థమైందా? కొన్ని కుటుంబాలు మీరు గమనిస్తే ఆ కుటుంబంలో ఉన్న టోటల్ ఫ్యామిలీ ప్యాకేజ్ అనమాట. టోటల్ ఫ్యామిలీ ప్యాకేజ్ అంతా కూడా బలాత్కారం అనే స్వభావం ఉంటుంది. అటు యవనస్తుల్లో బలాత్కారం అంటే దౌర్జన్యకరమైన స్వభావం, తల్లిదండ్రులలో దౌర్జన్యకరమైన స్వభావం, అలాగే వృద్ధాప్యంలోకి వచ్చారు కదా, కొంచెం వీళ్ళలో ఏమైనా మంచి స్వభావం ఉంటుందని చూస్తే వాళ్ళలో కూడా దౌర్జన్యకరమైన బలాత్కారమైన మనసు. మీరు చూడండి, ఈ బలాత్కారము కలిగిన కుటుంబం మీదకి జల ప్రళయాలు వచ్చినప్పుడు తల్లి చూస్తుండగానే పిల్లలు నీటిలో మునిగిపోతున్నారు. ఒకసారి మీరు వివేచించండి. తల్లిదండ్రులు చూస్తుండగానే నవమాసాలు కని పెంచి మోసి పెద్ద చేసిన తల్లిదండ్రి చూస్తూ ఉండగానే యవనస్తులైన పిల్లలు అదిగో జల ప్రళయములో మునిగిపోతూ వాళ్ళు ప్రాణ భయం చేత అల్లాడిపోతూ రక్షించమంటూ కేకలు వేస్తుంటే ఇదిగో గర్భంలో కని మోసి పెంచినటువంటి తల్లి యొక్క హృదయం ఎంత ప్రసవ వేదనతో నలిగిపోయి ఉంటుంది. అర్థమైందా మీకు? తండ్రి చూస్తుండగానే పిల్లలు ఒకవైపున, పిల్లలు చూస్తుండగానే తల్లిదండ్రులు ఒకవైపున, ఇంకా ఆ కుటుంబంలోని యవనస్తులు చూస్తుండగానే వృద్ధులు ఒకవైపున నీళ్ళలో సజీవ సమాధిగా, జల సమాధిగా మార్చబడిపోతున్నారంటే కొన్ని సందర్భాల్లో మనం చూడండి ఒకసారి మన మనసు ఎంత బ్రద్దలైపోతుంది. కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల కొన్ని ప్రమాద వార్తలు వినబడతాయి. గోదావరిలో అదిగో పడవ నీటిలో మునిగింది కదా, కృష్ణానదిలో పడవ నీటిలో మునిగింది. ఇదిగో చూస్తుండగానే నా భర్త చనిపోయాడని, చూస్తుండగానే నా కుమారుడు నీళ్ళలో కొట్టుకుపోయాడని, చూస్తుండగానే చిన్న పసికందు నీళ్ళలో మునిగిపోయిందని కొంతమంది కొన్ని సాక్ష్యాలు పంచుకుంటూ ఉంటారు. మరి అవి వింటున్నప్పుడు మన హృదయం ద్రవించిపోతే ఆ సిచ్యువేషన్లో ఉన్న కుటుంబస్తుల హృదయాలు ఎలా ఉంటాయి? అర్థమైందా? నా పాయింట్ అర్థమైందా? అర్థమయ్యే తీరుతుంది. ఎందుకంటే బలాత్కారుల పరిస్థితి అంతా ఒక రోజున నాశనములో పడిపోవటం తప్ప వాళ్ళ జీవితాలకు జీవము లేదు. మరి ఇలాగున బలాత్కారులకు ఇంత ప్రమాదం పొంచి ఉందని తెలిసినప్పుడు నాకు తెలిసి బుద్ధున్నోడు ఎవడైనా దౌర్జన్యం చేస్తాడా అమ్మా? ఏంటి, ఇక తెలివి కలిగినోడు ఎవడైనా దౌర్జన్యం కానీ బలాత్కారముగా సంఘములో కానీ సమాజంలో కానీ ప్రవర్తిస్తాడంటే బుద్ధున్నోడు ఎవడు కూడా అలా బ్రతకటానికి వాడు భయపడిపోతాడు. కారణం ఏంటంటే బలాత్కారులందరూ కూడా నోబహు కాలంలో ఏమైపోయారు? నాశనం పొంచి ఉంది. కారణం ఏంటంటే అక్కడ దేవుడు కారణం కాదు వాళ్ళు నశించడానికి. మీరు ఆలోచించండి, నీ కుటుంబంలో నాశనం రావడానికి ఎవరు కారణం? నువ్వు చెబుతావు వెంటనే నువ్వే కారణం, పాటరా నువ్వే కారణం. ఎవరు కారణం? ఆ రోజు వాళ్ళ జీవితాల్లో అంత నష్టం జరగడానికి ఎవరు కారణం? నోవహు కారణమా? ఎవరు కారణం? వాళ్ళే కారణం. కారణం ఏంటంటే వాళ్ళు బలాత్కారము, దౌర్జన్యం అనబడే స్వభావాన్ని ధరించుకొని బ్రతికారు కనుక అలాంటి ఒక నష్టం వచ్చింది. మీరు గమనించండి, ఈనాటికి దేవుడు నీకు క్షేమాన్ని దయచేశారంటే దేవుడు నీకు ఇంకా సమయం ఇచ్చాడు. నీకు జలప్రలయము కానీ, ప్రమాదము కానీ, మరణము కానీ నేను వెంటాడకుండా కొన్ని సందర్భాల్లో దేవుడు నేను తప్పిస్తూ వస్తున్నారు. అంటే కారణం ఏంటంటే దేవుడు నీకు ఇంకా సమయం ఇస్తున్నాడు. దేవుడు నీ ఆయుష్ని పొడిగిస్తున్నాడు. దేవుడు నీ జీవాన్ని తన కృపచేత కాయుచున్నాడు. కనుక నువ్వు ఇంకా బ్రతికి దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్నావు. ఒకవేళ దేవుడు కనుక నీ జీవిత దినములని లెక్క చూసి ముగించేసి ఉంటే నువ్వు ఎప్పుడో సమాధిలోకి వెళ్ళి హాయిగా పడుకునేవాడు. అర్థమైందా లేదా? నాకేం డౌట్ వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. అమ్మా అర్థం కాలా? ఏంటండి నిద్రలో ఉన్నారండి కొంపదీసి? ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఒక చిన్న మాట చెప్తా చూడండి. ఒక రోజున ఒకడు వాళ్ళ ప్రాంతానికి వెళ్తున్నాడంట. బస్సు దిగి వెళ్తూ ఉంటే ఆ ప్రాంతానికి, వాళ్ళ సొంత ప్రాంతానికి వెళ్ళడానికి ఒక 4-5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలంట. నడిచి వెళ్తా ఉన్నాడు. పిచ్చోడు, మంచోడు అయితే కాదు. ఎందుకంటే వెళ్తా ఉంటే ఆ ఊరి చివరిలోకి వెళ్ళిన తర్వాత చెట్టు కింద ఒక ఆవిడ కూర్చుందట. ఎవరు? ఏంటండి అలా చూస్తారు?
రాత్రి వేళలో నడిచి వెళ్తున్నాడు వీడు. చెట్టు కింద లేదా అక్కడ ఏదో దారి పక్కన ఒక ఆవిడ నిలబడితే వీడు వెళ్ళేవాడు వెళ్ళొద్దు, వెళ్ళాలా వద్దా? ఏంటండి అడు చూస్తారు, వెళ్ళాలి కదా. వీడికి ఏం పని ఉంది చెప్పండి? రాత్రి అయిపోయింది, చీకటి పడింది, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, అమ్మ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు, తొందరగా వెళ్ళిపోవాలి, అసలే చీకటి గమ్మేసింది, వెళ్ళిపోదాం అని ఆలోచించకుండా అక్కడ నిలబడి ఆవిడ అడుగుతున్నాడంటే, అమ్మా మార్తమ్మ ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎవరు నువ్వు అని అడిగాడట. అర్థమైందా? ఆవిడ అనుందంటే, ఒరే సన్యాసుడా నీకేం పని ఉందిరా నాతో, వెళ్ళిపోరా, నీ దారిన నువ్వు వెళ్ళిపోరా అని చెప్పింది. అయితే వీడు చెప్పాను కదా బుద్ధి లేనుడు అని. బుద్ధి లేనుడు ఏం చేస్తాడట? అమ్మ మూర్ఖుడు ఏం చేస్తాడు? చెప్పరేంటండి బాబాయ్, మీతో వచ్చిన తలనొప్పి ఇది, అడిగినప్పుడు చెప్పరు. మూర్ఖుడు ఏం చేస్తాడు? దారిన వెళ్ళే కుక్క తోకని పట్టుకొని, వీడికి అంత అవసరం చెప్పండి, వీడి దారిని వీడు వెళ్ళిపోకుండా అడుగుతూ ఉంటే ఒకటే సమాధానం ఇచ్చిందంట, సమాధిలో గాలి కొట్టకుంటే చెమటలు పడుతుంటే బయటకు వచ్చి కూర్చున్నా అని చెప్పిందంట. ఇక అంతేనా? ఇక అంతేనా చెప్పండి? సమాధిలో కొంచెం గాలి కొట్టడం లేదురా, చల్లదనం లేదురా, చెమట మోస్తుంది, అందుకే కొంచెం సమాధిలోంచి బయటకు వచ్చి కూర్చున్నా నీకేమన్నా కొంచెం అభ్యంతరమా అని చెప్పిందండి. మరి ఈడు ఉంటాడు అక్కడ చెప్పండి అమ్మా? అర్థం కాలా? అంటే కొన్ని సందర్భాలలో మన జీవితాలలో మనం గ్రహించాలి, మన జీవితాలలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి, బాధలు ఎందుకు వస్తున్నాయి, కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి. ఎందుకంటే బైబిల్ సెలవిచ్చేది ఏంటంటే, బలాత్కారం అనబడేది మన జీవితాలకి, మన కుటుంబాలకి, మీరు వినండి, అది మనకు క్షేమం కాదు, నాశనమే కలుగజేస్తుంది, కానీ దాని వలన ఉపయోగం లేదు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇలా నేను చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. అందులో ఒక్క రెఫరెన్స్ నేను ఇచ్చి కొంచెం ముందుకు వెళ్తాం. చూడండి, బలాత్కారం అనబడేది ఎంత ప్రమాదకరం అంటే చాలా ఉన్నాయి. సమయం ఉన్నప్పుడు నేను మరలా జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వాక్యం గమనించండి ఒకసారి. దానియేలు గ్రంథము 5:20. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా. ఒకసారి మరలా రిపీట్ చేయండి. అయితే అతడు మనస్సును అతిశయించి. మనస్సున ఒక వ్యక్తి ఏం చేశారన్నారు? అతిశయించారు. ఓకే. బలాత్కారం చేయుట. ఏం చేయటానికి? బలాత్కారము చేయటానికి అతని హృదయమును కఠినము చేసుకొనగా. ఏం చేసుకున్నాడట? కఠినం చేసుకున్నారు. రాతి వలె కఠినం చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము, గమనించండి, దేవుడు అతని ప్రభుత్వాన్ని అతని యొద్ద నుంచి తీసివేసి అతని ఘనతని పోగొట్టి అప్పుడు అతడు మానవుల యొద్ద నుంచి తరమబడి పశువుల వంటి మనస్సు కలిగిన వాడాయను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపింపునని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్యలో నివసిస్తూ పశువుల వలె గడ్డి మేయి. చూడండి, ఒక రాజు, మీరు గుర్తుంచుకోవాలి, ఇటు చూడండి, నా వైపు చూడండి భక్తులందరూ, ఇటు చూడండి. ఒక రాజు, రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు, మీరు దాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, మరి ఒక రాజ్యాన్ని పరిపాలించారు. అది కూడా ఎలాంటి రాజ్యం అంటే సకల దేశములకు ఒక ఆభరణము, ఒక తల, ఒక శిరస్సు అని పోల్చాడు. అర్థమైందా? ఒక దేహములో తల ఎక్కడుంటుంది, కాళ్ళు ఎక్కడుంటాయి అమ్మా? చెప్పరేంటండి? తలేమో మహారాష్ట్రలో, కాళ్ళేమో కాశ్మీర్లో ఉంటాయా? ఎక్కడుంటాయి? ఏటో మీతో వచ్చిన బాధ ఇదేం చెప్పాను కదా, స్పందించరు. అదే నా బాధ. మేమెవరమో మాకే తెలియదు అన్నట్టుగా కూర్చుంటారు. అదే వచ్చిన బాధ మీతో. అర్థమైందా? తల ఎక్కడుంటుంది కదా, పైన. కాళ్ళు ఎక్కడుంటాయి, కింద. అంటే ఇక్కడ ఈ రాజుని దేవుడు దేంతో పోల్చాడంటే శిరస్సుతో పోల్చాడు. అంటే హెడ్ అంటాం కదా, మనం ఏం కోరుకుంటాం? సంఘాల్లో ఎలా ఉండాలంటే హెడ్గా ఉండాలి అని కోరుకుంటాం కదా. ఉద్యోగం చేసే చోట ఎలా ఉండాలంటే హెడ్ అయిపోవాలి. హెడ్ అంటే ఏంటి? నేనే హెడ్ అండి, మా స్కూల్లో అంటారు కొంతమంది పిల్లలు. హెడ్ అంటే అర్థం ఏంటి? చాలా పెద్దోడు అందరికంటే. అంటే అతను చెప్పింది అందరూ వినాలి, కానీ అతనికి ఎవరు సలహాలు ఇవ్వకూడదు. ఎందుకంటే హెడ్ కదా, అతను పెద్దోడు కదా. అంటే హెడ్ అంటే అర్థం ఏంటి అంటే అదొక మంచి శ్రేష్టమైన స్థానం అది కదా. అలాంటి తలతో తలతో పోల్చబడ్డవాడు ఈ నెబుకద్నెజర్ అనబడే రాజు. మరి చూస్తే ఈ రాజు యొక్క జీవితంలోనట వాక్యం సెలవిస్తుంది, బలాత్కారం అనబడే ఒక గుణం కనిపించింది. ఏం కనిపించింది? బలాత్కారము లేదా దౌర్జన్యము,
అనబడేటువంటి అనుభవాలు కనబడితే ఆ తర్వాత అతని జీవితాన్ని కనుక మీరు గమనిస్తే దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే అతని ప్రభుత్వాన్ని దేవుడు తీసేశాడు. అర్థమైందా మీకు? ప్రభుత్వం అనగా ఒక అధికారం, ప్రభుత్వం అనగా ఒక పవర్ కదా. మరి అలాంటి అధికారాన్ని, అలాంటి పవర్ని, అలాంటి శక్తిని, అలాంటి అనుభవాన్ని, అలాంటి ఉన్నతమైన స్థానాన్ని ఈ రాజు యొక్క చేతుల్లో నుంచి, జీవితంలోంచి దేవుడు తీసేశాడు. అక్కడ ప్రభుత్వాన్ని తీసేశాడు, అతనికి ఉన్న ఘనతని కూడా పోగొట్టేశాడు. ఇంకా ఎక్కడ పొజిషన్, అతని స్థానం ఏంటి అంటే పశువుల మధ్యలోకి వెళ్ళి, అది కూడా గాడిదల మధ్యలోకి వెళ్ళి గడ్డి తినేటట్లుగా ఆ స్థితిలోకి తీసుకెళ్ళారు. మీరు చూడండి, ఏ స్థానంలో ఉన్నవాడు ఏ స్థానంలోకి వచ్చాడు. అమ్మా భక్తులారా స్పందించండి తల్లి. ఏ స్థానంలో ఉన్నవాడు ఏ స్థానంలోకి వచ్చాడంటే ఒక చక్రవర్తి, ఒక రాజు, అది కూడా సకల దేశములకు ఆభరణము లాంటి వాడు, శిరస్సుకి సాదృశ్యంగా ఉన్న ఈ నెబుకద్నెజరు గాని బబులోను దేశపు సామ్రాజ్యానికి ఒక చక్రవర్తి, ఒక అధిపతి, ఒక సామ్రాట్ కదా. మరి అలాంటి వాడు, అంత శ్రేష్టమైన స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఎక్కడికి తీసుకుని వచ్చాడు? అసలు ఎందుకు తీసుకొచ్చాడంటే బైబిల్ సెలవిచ్చేది ఏంటంటే అతను బలాత్కారం అనబడే గుణాన్ని కలిగి ఉన్నాడు గనుక అంత ఒక ఉన్నతమైన స్థానంలో తలగా ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాడంటే గాడిదల దగ్గరకు వచ్చేసాడు. అంటే కొంతమంది యొక్క జీవితాలు మీరు గమనిస్తే దీన్ని అంగీకరిస్తారు ఎవరైనా? అమ్మా అంగీకరిస్తారా? నెలకి 50,000 తీసుకున్నాడు నెలకి 10,000 తీసుకునే ఉద్యోగానికి రాగలుగుతాడా? చెప్పరేంటండి? నెలకి 50,000 తీసుకునే పొజిషన్లో నుంచి ఒకవేళ నెలకి 10,000 రూపాయలు తీసుకునే స్థాయిలోకి వస్తానంటే నువ్వు ఒప్పుకుంటావంటే పొరపాటున కూడా ఒప్పుకోవు. కారణం ఏంటంటే అది నీ స్థాయిని నిర్ణయిస్తుంది, నీ గౌరవాన్ని, నీ స్థాయిని, నీ పలుకుబడికి అది నిదర్శనము గనుక ఏ వ్యక్తి కూడా దానికి అంగీకరించడం. మరి కొన్ని సందర్భాలలో నీ ప్రభుత్వం, నీ అధికారము, నీ ఘనత, నీ స్థాయి తగ్గించబడుతుంది అంటే కారణం ఏంటి? మనుషులుగా నీ జీవితంలో నీకున్న అధికారాన్ని, నీకున్న ఘనతని, నీకున్న స్థితిని కొన్ని సందర్భాల్లో నువ్వు పోగొట్టుకొని ఎక్కడో ఉండాల్సిన వాడివి చాలా దిగువలోకి వెళ్ళిపోయావంటే దానికి సంఘములో ఏ విశ్వాసి కారణము కాదు, నీ కుటుంబస్తులు కారణము కాదు, నీ దైవజనులు కారణము కాదు, లేదా సమాజంలో ఉన్న వాళ్ళు కూడా కారణం కాదు. కానీ నీ జీవితంలో ఉన్నటువంటి బలాత్కారం అనబడే స్వభావమే కారణం. అర్థమైందా? అర్థం కాలేదు అంటారు మీరు. మరి స్పందన ఉంటే కదా. నేను ఒక 3 అనుభవాలు చెప్పాను. బలాత్కారం చేత నోటి దాకా నువ్వు తెచ్చుకోగలుగుతావు కానీ దాన్ని అనుభవించలేవు. రెండవది చెప్పండి. మొదటిది అది ఆశీర్వాదం పొందలేవు అనేది మొదటిది. రెండవది బలాత్కారం చేత నాశనమే తప్ప జీవము కానీ అభివృద్ధి కానీ కనబడదు. ఇంకా మూడవది ఏంటంటే బలాత్కారం చేత నీ ప్రభుత్వము, నీ ఘనత, నీకున్న అది ఏదైనా కానీ నువ్వు పోగొట్టుకోవటమే తప్ప ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి మరలా దేవుడు కింద పడేయటం తప్ప పైకి తీసుకెళ్ళడు. కారణం ఏంటంటే నీలో బలాత్కారం ఉంది కనుక ఆ బలాత్కారం అనబడేది నీ స్థితిని రోజు రోజుకి దిగజారిపోయేటట్లుగా చేస్తుంది కానీ నువ్వు రోజు రోజుకి అభివృద్ధి చెందేటట్లుగా ఎప్పటికీ కూడా నువ్వు మార్చబడలేవు. కారణం ఏంటంటే మొదట నువ్వు బలాత్కారాన్ని గనుక తొలగించుకుంటేనే నీ స్థితి ఇంకా అక్కడి నుంచి పెరుగుతుంది కానీ తగ్గదు. ఒకవేళ తగ్గుతుంది అంటే కారణం ఏంటంటే మొదట నీ హృదయాన్ని సరి చేసుకొని బలాత్కారాన్ని గనుక తొలగించుకుంటేనే నీ స్థితి మరలా పెరుగుతుంది. ఎందుకంటే కొంతమంది వస్త్రము వలె దేన్ని ధరించుకున్నారన్నారు? చెప్పండి భక్తులారా. వస్త్రములాగా అంటే వస్త్రం, మనం ధరించుకున్న వస్త్రాలు కనబడ్డట్టుగా కొంతమందిలో దౌర్జన్యం, వాళ్ళ మాట దౌర్జన్యం, వాళ్ళ నడక దౌర్జన్యం, వాళ్ళ ప్రవర్తన ఇక బలాత్కరించడమే దౌర్జన్యం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం అనుకోవచ్చు వీడేం చేస్తాలే, ఈడేం చేస్తాలే, ఈడి బతుకు అనుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో నువ్వు అలా అనుకొని కనుక బలాత్కారం చేస్తే, దౌర్జన్యం చూపిస్తే నీలో ఉన్న నీ గుణమే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నీకు దూరం చేస్తుంది. నీలో ఉన్న బలాత్కారం అనబడే స్వభావమే నీకు నాశనాన్ని తెచ్చిపెడుతుంది. నీలో ఉన్న బలాత్కారం అనబడే గుణమే నీ స్థితిని తగ్గిస్తుంది కానీ పెంచదు. మరి ఇవన్నీ కూడా నష్టాలే. ఇంకా నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇక్కడ, నేను చెప్పను ఇంకా, ఎందుకంటే నాకు సమయం సరిపోదు కనుక. అర్థమైందా? బలాత్కారాన్ని వస్త్రము వలె నువ్వు ధరించుకుంటే దానివల్ల నీకు నష్టాలే ఉన్నాయి. అయితే మరి దేన్ని ధరించుకోవాలి? ధరించుకొనకూడని వాటిలో ఇంకా చాలా ఉన్నాయి, అక్కడ కొన్ని ఉన్నాయి, అవే నేను చెప్పను. కానీ మరి దేన్ని ధరించుకోవాలి? అర్థమైందా? చెప్పండి, నాతో పాటు చెప్పండి. దేనిని ధరించుకోవాలి? పైన చెప్పా దేవుడు ఏం ధరించుకున్నాడంటే
వెరీ గుడ్. నీతిని, భీకరమైన మహిమను, ప్రభావాన్ని రైట్ ధరించుకున్నాడు కదా. ఇవి దేవుడు ధరించుకున్నవి. అయితే మనిషి ధరించుకొనకూడనివి ఏంటి? ఒక్కడే చెప్పాడు అందులో, బలాత్కారము. ఎందుకంటే కొంతమంది బలాత్కారాన్ని ధరించుకున్నారు, దానికి కలిగే నష్టాలు ఒక 3 చెప్పాను. బలాత్కారాన్ని ధరించుకుంటే కలిగేది ఏంటంటే ఆశీర్వాదము రాదు. ఒకవేళ దౌర్జన్యంగా ఒక ఇంటిని, ఒక ఉద్యోగాన్ని, ఒక సంపదని, డబ్బుని నువ్వు ఇతరుల నుంచి స్వాధీనం చేసుకున్నప్పటికీ దాన్ని నువ్వు అనుభవించలేవు అన్నాడంటే అక్కడ నీకు ఆశీర్వాదం లేదు. అర్థమైందా? రెండవదిగా, బలాత్కారులకి నాశనము తప్ప జీవము లేదు. మూడవది, బలాత్కారులకి వాళ్ళు హెడ్డుగా ఉన్నా సరే గాడిదలాగా ఆ స్థితిలోకి దిగజారిపోయేటట్లుగా బలాత్కారం అనబడేది నీ ప్రభుత్వాన్ని పోగొడుతుంది, బలాత్కారం అనబడేది నీ ఉద్యోగాన్ని పోగొడుతుంది, బలాత్కారం అనబడేది నీ స్థితిని నీకు దూరం చేస్తుంది. బలాత్కారం, దౌర్జన్యం అనబడే స్వభావము చేత నీ ఉద్యోగ, వ్యాపార అనుభవాలలో, ఘనతలో అన్నింటిలో నష్టమే తప్ప నీ జీవితం ఎక్కడో ఉన్నత స్థితిలో ఉన్నవాడివి దిగజారిపోవటం తప్ప పైకెళ్ళవు ఇంకా. అర్థమైందా? కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటారు, అయ్యా రోజు రోజుకి కుటుంబము కానీ వ్యాపారము కానీ లోతుల్లోకి వెళ్ళిపోతుంది అండి అంటారు. లోతుల్లో కంటే ఇంకా దిగజారిపోవటం. మరి ఎందుకు వస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించావా? ఒకవేళ ఆలోచించకపోతే ఇప్పుడు దేవుడు ఏమంటారంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక రాజు, అతను చక్రవర్తి, కానీ బలాత్కారం అనబడే ఒక గుణముని ధరించుకున్నాడట. దాని చేత అతను ఎంత శ్రేష్టమైన స్థితిలో ఉన్నా సరే దేవుడు అతని ప్రభుత్వాన్ని కొట్టిపడేశాడు. అర్థమైందా? మీరు ఆలోచించండి. మరి ఒక రాజుకి ఆ గతి పడితే మరి మన పరిస్థితి ఏంటి? అమ్మా ఉన్నారా? పోయారా? ఉన్నారు కదా. రైట్. మరి మీరు అనవచ్చు, పాస్టర్ గారు మరి ఇన్ని మాట్లాడారు కదా, మరి ఏం ధరించుకోవాలి, ఏది ధరించుకుంటే శ్రేష్టం అంటే బైబిల్లో దానికి కూడా చాలా సమాధానాలు ఉన్నాయి. నేను సమయాన్ని బట్టి 1-2 మాటలే నేను చెప్పి ముగించేస్తాను. మొదటిగా చూడండి, దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలోకి రండి ఒక్కసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం. సామెతల గ్రంథం 3:3. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. అందరూ కలిసి చదువుతారు ఒకసారి. దయను, కలిసి, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. ఎన్నడు కూడా నిన్ను విడిచిపోనీయొద్దు. వాటిని కంఠాభూషణముగా చూడండి, వాటిని అనగా వేటిని? దయను సత్యమును కంఠాభూషణముగా ధరించుకోవాలి. ఎన్నడు కూడా విడిచిపోనీయొద్దు, వాటిని కంఠభూషణముగా ధరించుకోవాలి. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకోవాలి. చబులు కొట్టని గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. సరే, ఇక్కడ 2 పదాలు ఉపయోగించాడు దేవుడు. ఒకటి దయ, చెప్పండి. 2 సత్యం. సరే, సత్యం సంగతి కొంచెం అలా పెడితే, దయ అనబడే పదాన్ని గురించి మనం గమనిస్తే, మనం కొన్ని సందర్భాల్లో పేర్లు పెట్టుకుంటాం కదా, దయాకరు అని, దయమ్మ అని పేరు పెట్టుకుంటారు కొంతమంది కదా. కొంతమంది దయ అనబడే పదం కలిసేటట్లుగా పెట్టుకుంటారు, కానీ వాళ్ళకి అసలు దయనే ఉండదు. దయ్యాలు ఉంటాయి అన్నీ. అర్థమైందా? కొంతమంది పేర్లు పెట్టుకుంటారు, దయాకరని, ఆకరని, ఈకరని, కానీ వాళ్ళకు దయ ఉండదు, కానీ అన్ని దయ్యాలే ఉంటాయి వాళ్ళ లోపల. దయ అనబడే పదానికి మరొక అర్థం ఏంటంటే ప్రేమ అన్నాడు. ఏంటి దయ అంటే? రైట్. దయ అనబడేది మనం గమనిస్తే చాలా సందర్భాల్లో పాటలు పాడుతూ ఉన్నాం. ఏమని? దయగల హృదయుడవు కదా. ఆయన దయగలిగిన వాడే కదా. దేవుడు పలు చోట్ల దేవుడు పరిచయం చేసుకుంటాడు. ఏమని? నేను దయగలిగిన వాడను, దయగలిగిన దేవుడను, దయగలిగిన వాడను. దయ 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 అంటే, అయితే దీన్ని దేవుని వాక్యం ఏమంటుంది అంటే, దయ అనబడే అనుభవాన్ని కంఠాహారముగా నువ్వు ధరించుకోవాలి. ఎన్నడూ కూడా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి స్థితిగతులలో కూడా దయ అనబడే స్వభావాన్ని నీ నుంచి దూరము కాకుండా, అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి అన్నారు. ఎందుకు అంటే బైబిల్ దానికి చక్కటి సమాధానం ఇస్తుంది. పేతురు పత్రికలోకి రండి ఒకసారి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం నుంచి 11 వరకు చదువుకుంటాను ఒకసారి. భక్తి యందు సహోదర ప్రేమను, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను ఏం చేయాలన్నారు అమ్మా?
ఏం చేయాలి? భక్తి ఉంటే సరే. పైన కూడా కొన్ని అనుభవాలు రాశారు, చదువుతానంటే చదవండి, అవి కూడా చాలా బాగుంటాయి, మంచి మాటలయ్యండి. ఆ హేతువు చేతనే ఆ, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఓకే. మీ విశ్వాసమందు సద్గుణమును విశ్వాసమునందు సద్గుణము సద్గుణాన్ని, సద్గుణమునందు జ్ఞానమును సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనము, ఆశా నిగ్రహమునందు సహనాన్ని, సహనమునందు భక్తిని, సహనమునందు భక్తిని, భక్తి అందు భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొను. అమర్చుకోనండి అన్నారు. ఎందుకు అనే డౌట్ రావాలా వద్దా అమ్మా? ఖచ్చితంగా నాకైతే వచ్చింది. నేను చదివేటప్పుడు ఎందుకనే డౌట్ వచ్చింది. ఎందుకంటే క్రింద వాక్యాలు దానికి చక్కని క్లారిటీగా సమాధానంగా దేవుడు ఇస్తారు. చూడండి ఒకసారి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, ఇవి మీకు కలిగి అంటే చాలా అనుభవాలు రాశారు. భక్తి రాశారు, విశ్వాసం రాశారు, సహనం రాశారు, ఇంకా ప్రేమ రాశారు, చాలా రాశారు. అందులో దయ అనబడేటువంటి స్వభావము కూడా ఒకటి. అయితే మన పాయింట్ ఏంటంటే దయ అనబడే అనుభవాన్ని వస్త్రములాగా ధరించుకో, ఎన్నడూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోకుండా దాని విషయంలో శ్రద్ధ జాగ్రత్త కలిగి నువ్వు దాన్ని కాపాడుకో. దయ అనబడే స్వభావాన్ని ఎప్పుడూ కూడా నువ్వు నీ నుంచి దూరం అయ్యేటట్లుగా చేసుకోవద్దు అన్నాడు. అవునా? అయితే ఎందుకు అంటే ఇక్కడ చాలా క్లియర్గా రాయబడింది ఏంటంటే 8వ వాక్యం చూడమ్మా. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్ములను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తాయి. చప్పులు కొట్టండి గట్టిగా, సంతోషంగా కొట్టరాదు, నోరు తెరిచి స్తోత్రం అని చెప్పరాదు, మరలా గట్టిగాను. అర్థమైందా? నా పాయింట్ అర్థమైందా? అందరూ వినండి. దయ అనబడేది ధరించుకోవాలి. మీ ప్రక్కనలతో చెప్పండి, చెప్పండి అమ్మా భక్తురాలా, దయ అనబడే స్వభావాన్ని చెప్పుకోవచ్చు కదా. ఏం పోయేకాలం? అదే తిడితే కానీ లైన్లోకి రారన్నమాట కదా. దయను ధరించుకోనండి అని చెప్పండి. మరలా చెప్పండి. ఏముంది వచ్చే నష్టం ఏంటి? ఏమన్నా అద్దెమన్నా కడుతున్నారా? రైట్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక చెప్పిన వాళ్ళని మాత్రమే, మరి ఏం ఊరికి వదిలిపెడతామన్నా? దయని మీరు అమర్చుకోనండి అన్న. ఎందుకు అంటే ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, అంటే దయ అనబడేది మీరు కలిగి అందులో విస్తరించిన ఎడల, అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్ములను సోమరులనుగా గాని, నిష్ఫలులు అంటే ఏ ఫలములు లేని వ్యక్తులుగా గాని చేయదు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. అంటే దయ అనబడేది ఎవరైతే ధరించుకుంటారో ఒక వస్త్రములాగా, ఈ దయ కలిగిన వ్యక్తులలో సోమరి ఆత్మ ప్రవేశించదు. ఆమేన్. నిజంగా నేను అడుగుతున్న ఒక మాట సమాధానం చెబుతారా టక్కున? మీలో ఎంతమంది సోమరి పోతులు ఉన్నారు? చెబుతారు మరి అంటారు మీరు కదా. ఎంతమంది సోమరి పోతులు లేదా సోమరులు ఎంతమంది ఉన్నారు? తెలియని వాళ్ళు కొంతమంది చేతులు ఎత్తుతున్నారు. చేతులు ఎత్తవద్దు. సోమరులు ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాను నేను కదా. ఎవరు లేమని అంటే ఎవరు ఒప్పుకోరు, నేను సోమరిని అని ఒప్పుకోరు. ఎందుకంటే సోమరి ఆత్మ అనేది అది ఆశీర్వాదకరమైనది కాదు కదా. ఎందుకంటే బైబిల్లో సోమరుల సంగతిని మనం బైబిల్లో గమనిస్తే, సోమరుల అయిన వ్యక్తుల్ని దేవుడు గద్దించారు. ఒరే సోమరుడా, ఎంతకాలం పడుకుంటావురా, సిగ్గు లేకపోతే సరేను, ఇంకెంతకాలం పడుకుంటావురా, ఇంకాసేపు అంటే సోమరోడు ఎప్పుడు కూడా నిద్ర 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 అంటే వాడిలో ఒక లేజినెస్ ఉంటుంది కదా. నేను కొన్ని సందర్భాల్లో నాకు నవ్వుకోవాలో అర్థం కాదు, బాధపడాలో అర్థం కాదు. అర్థమైందా? కొంతమందిని పరిచర్యకి పిలిస్తే రారు సోమరోల్లో. నీకు సమయం లేకపోతే, ఆరోగ్యం లేకపోతే, అవకాశం లేకపోతే, లేదు ఎక్కడో బిజీగా ఉంటే నేను ఆ సంగతి మాట్లాడటం లేదు. ఒకవేళ సమయం లేకుండా అనారోగ్యం చేత ఉండి, ఉద్యోగంలో చాలా బిజీగా ఉండి అంటే నువ్వు వచ్చి పరిచర్య చేయగలిగేంత సమయం కూడా లేకుండా అంత బిజీగా ఉన్న వాళ్ళ సంగతి నేను చెప్పడం లేదు. కానీ కొందరికి సమయం ఉంది, ఆరోగ్యం ఉంది, వసతులు ఉన్నాయి, పరిచర్యకి రాగలుగుతారు, చేయగలుగుతారు, ప్రార్థించగలుగుతారు, ఆరాధించగలుగుతారు దేవుని సన్నిధిలో. అంటే అన్ని అవకాశాలు లేని వాళ్ళ సంగతి నేను చెప్పడం లేదు. అర్థమైందా లేదా? అన్ని అవకాశాలు ఉండి, డబ్బుండి, నీకు మంచి వాహనాలు ఉండి, అంత సమయం ఉండి, కొన్ని సందర్భాలలో దేవుడు అన్ని విధాలుగా ద్వారాలు తెరిచి నీవు పరిచర్యకి రావటానికి, ప్రార్థనకు రావటానికి, ఆరాధించడానికి, కానుకలు ఇవ్వటానికి, దశమ భాగాలు ఇవ్వటానికి, లేదా దేవుని సన్నిధిలో కలిసి ఆరాధించడానికి అన్ని రకాలుగా సమయం ఇచ్చి, దేవుడు ఆరోగ్యం ఇచ్చి, అన్ని ద్వారాలు తెరిచినప్పటికీ కూడా నువ్వు చేయలేకపోతే అలాంటి ఏమని పిలుస్తారంటే సోమరోడు అని పిలుస్తారు. అర్థమైందా?
మా పాస్టర్ గారు చెప్తుంటే విన్నా ఒక రోజున, ప్రసంగంలో ఆయన చెబుతుంటే వినండి. ఒక రోజున ఒక ప్రాంతంలో సోమరోడు ఒకడు ఉన్నాడు. సోమరోడు వాడు ఏ పని చేయడు, శుభ్రంగా తల్లిదండ్రులు చేసి పెడితే తింటాడు, మరలా పడుకుంటాడు, మరలా మధ్యాహ్నం లేస్తాడు, మరలా మాంసం చేసేమని అడుగుతాడు, మరలా తింటాడు, మరలా పడుకుంటాడు. సోమరోడు. ఆ సోమరోడు ఒక ప్రాంతంలో ఉన్నాడట. ఆ ప్రాంతం పేరు మహబూబ్ నగర్. ఏంటది జనరల్గా చెప్తున్నాలేండి, మా పాస్టర్ గారు చెప్తుంటే విన్నా. ఆ సోమరోడు ఒక చోటు ఉంటే ఆడికి ఒక రోజున ఒక సమాచారం తెలిసింది. ఏంటంటే ఒక ప్రాంతంలో రాజకీయ నాయకుని చంపేశారట. ఆ రాజకీయ నాయకుని చంపేస్తే ఆ కార్యకర్తలు అందరూ ధర్నా చేస్తున్నారు. ఆ ప్రాంతంలో వాడు ఉన్న ప్రాంతం నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరం టౌన్ అది. వీడికి సమాచారం తెలిసింది, ఆ ప్రాంతంలో రాజకీయ నాయకుని చంపేస్తే ధర్నా చేస్తున్నారట. ప్రజలందరూ ఇష్టానుసారంగా ఎవరికి నచ్చింది వాడు దోచుకొని వెళ్ళిపోతున్నాడంట. ప్రజలందరూ ఇలాగ, ఎందుకంటే షాపుల్లో జొరబడి ఆ కార్యకర్తలందరూ ధర్నా చేసి షాపుల్ని పగలగొట్టి వస్తువులన్నీ పాడు చేస్తా ఇసురు కొడుతూ ఉంటే ఇక అదే మంచి అవకాశం కదా, అవునా కదా? ఏంటంటే ఏదో అంటారుగా, ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతారంటారు చూడండి కొంతమంది, ఆ టైప్ అనమాట. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇక ఆ షాపులన్నీ పగలగొడుతుంటే దోచుకునే వాళ్ళు దోచుకుంటున్నారు, కూర్చుకునే వాళ్ళు కూర్చుకుంటున్నారు, దాచుకునే వాళ్ళు అంటే ఎవడి ఇష్టారాజ్యం వాడిది అయిపోయింది. ఆ సంగతి వీడికి తెలిసింది. ఎవరికి ఆ మహబూబ్ నగరోడికి అనొచ్చు కదా, ఆడికి తెలిసింది సోమరోడికి. ఆడికి తెలిస్తే వాడికి ఎక్కలేని శక్తి వచ్చింది. ఎప్పుడు ఉండదు అనమాట. పరిచయం చేయడానికి రాదు, ప్రార్థన చేయడానికి రాదు, ఇక దేనికి రాదు. కానీ అప్పుడు వచ్చింది, ఎందుకంటే ఫ్రీగా వస్తుంది కదా. ఫ్రీగా వస్తుందని వస్తేసరికి ఇక వీడికి సైకిల్ లేకపోతే ప్రక్కింటున్న అప్పటికి సైకిల్ తీసుకొని హడావిడికి వెళ్ళిపోయాడట. ఆ 5 కిలోమీటర్లు తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. అర్థమైందా? వీడు వెళ్ళేసరికి ఒక చెప్పులు షాప్ పగలగొడుతున్నారు. వీడి కర్మ అది. ఒక చెప్పులు షాప్ పగలు కొడతా అందులో ఉన్న వస్తువులను ఇసిరి బయటికి కొడతా ఉంటే మనోడు ముందుగానే ఫ్రీ ప్లాన్తో వెళ్ళాడు. వెళ్తా ఒక గోణ సంచి పట్టుకు వెళ్ళాడు. ఎందుకని గోణ సంచిని ఎండ తెచ్చేసుకుందాం. ఎందుకంటే ఫ్రీగా వస్తుందంటే మనోళ్ళు అసలు వదలరు కదా. గోని సంచి పట్టుకొని వెళ్ళాడు. వీడు వెళ్ళేసరికి చెప్పులు షాప్ పగలు కొడుతుంటే ఇక ఎట్టాగో సోమరోడు కదా, ఏదైతే ఉందిలే 10 రూపాయలు రాకపోతుందా అనుకున్నాడు కాబోలు. ఆ చెప్పుల షాపు పగలు కొట్టి బయటికి వాళ్ళు విసరటం, వీడు పట్టుకోవటం, వాళ్ళు విసరటం. ఇండియా టీంలో పనిచేసినట్టున్నాడు మనోడు, ఒక్కడి కూడా మిస్ చేయట్లా. వాళ్ళు ఆ షాపులో నుంచి ఇసరటం, వీడు పట్టుకోవటం, వాళ్ళు ఇసరటం. మొత్తం మీద గోన సంచి ఫుల్ అయిపోయిందంట. వచ్చాడు హడావిడిగా, బ్యాగ్ మూట కట్టి ఇంటికి వచ్చేసాడు. లోపలికి వెళ్ళి తాళం పెట్టేసి లోపల గొల్లెం పెట్టేసుకుని నీళ్ళు తాగి ఓపెన్ చేసి చూశాడు, ఎంత సంపాదించుకున్నానో చూద్దాం ఈరోజు నన్ను. అర్థమైందా? ఇక అదంతా ఓపెన్ చేస్తానట. ఆయన చెప్తే నేను విన్నాను, మా పాటర్ గారు చెప్పులన్నీ ఒక కాలికి సంబంధించిన చెప్పులు అన్నాడు. అర్థమైందా? మీరైతే నవ్వలేదుగా, మేము పక్క నవ్వేసాం ఆ రోజున. చెప్పులన్నీ ఒకే కాలికి సంబంధించిన చెప్పులు అంటే 2 కాళ్ళకి సంబంధించిన చెప్పులు అయితే వాడు వాడుకుంటాడు కదా. ఒకే కాలికి సంబంధించిన చెప్పులు ఎన్ని తెచ్చుకున్నాడు? ఒక గోనె సంచి నిండా తెచ్చేసుకున్నాడు. పోనీ వీడి కనుక దీన్ని ఎక్కడైనా అమ్ముదామంటే తీసుకుంటారు ప్రజలు? అమ్మా మరి ఏం చేస్తాడు వీడు? ఏంటండి అది చదువుతారు ఏంటండి కదా, కట్టుకోవాలి, మెడకు కట్టుకోవాలి, తాడు పెట్టి మెడకు కట్టుకొని మెడలో వేసుకొని నేను ఎంత సంపాదించునో చూడు అని చెప్పాలంటే సోమరోడు ఆశిస్తాడు కానీ ప్రతిఫలము దొరుకుతుంది. అదే కదా బైబిల్ చెప్పేది, సోమరి ఆశపడును కానీ తన ప్రాణమునకు ఏది కూడా దొరకదు అన్నాడు. బైబిల్ చెప్పేది ఏంటంటే దయానబడేటువంటి గుణము, దయానబడే స్వభావం వస్త్రములాగా ఎవరైతే ధరించుకోకుండా ఉంటారో బైబిల్ చెప్పేది ఏంటంటే ఆడు సోమరుడైపోదు. ఈ రోజున నేను చాలా చోట్ల సంఘాల్లో గమనిస్తాను, అదే నేను చెబుతాను. కొంతమందికి పరిచర్య చేద్దామంటే సోమరోలు కనపడతారు, ప్రార్థన చేసే విషయంలో సోమరోలు కనపడతారు. ఆరాధించండి రా బాబు అంటే శుభ్రంగా కాలు చాపుకొని కూర్చుంటే వీడు ఎంత సోమరుడు అని చెప్పండి అమ్మా. నాకు కొన్ని చోట్ల కొన్ని సంఘాలకు నేను వెళ్తూ ఉంటే కొంతమంది కనపడుతుండే, ఒరే ప్రార్థన చేసుకోరా, నువ్వు వచ్చింది దేనికి? ఆరాధించడానికి కదా, అవునా కదా? నువ్వు ప్రార్థన చేసుకుందాం, ఆరాధన చేద్దాం, దేవుణ్ణి గణపరుద్దాం, దేవుడు ఆశీర్వదిస్తాడు అని వచ్చినోడికి మరి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి, ఏం చేస్తున్నావు? అమ్మా అర్థమైంది లేదా? నువ్వు వచ్చింది ఆరాధించడానికి. మరి ఆరాధించడానికి వచ్చినప్పుడు పక్కనోడితో ముచ్చట్లు పెట్టుకుంటున్నావంటే నువ్వే దరిద్రుడివి, నీకే బాగుపడే లక్షణాలు లేవు. నువ్వు పోయేది కాక నీ ప్రక్కనోడిని కూడా చెడగొడతా ఉంటావు. ఏదో అంటారు కదా, కూసే గాడిద వచ్చి నువ్వు గాడివి కూడా కాదు పందివని చెప్పాలి. సిగ్గుంటే కదా మరి కొంతైనా. కొన్ని సంఘాల్లో గమనిస్తూ ఉంటాం కదా మేము. ఎందుకంటే ఒరే నువ్వు ప్రార్థనకు వచ్చావు, నువ్వు ప్రార్థనకు వచ్చినవి ప్రార్థన చేసుకోవాలి. ఆరాధన చేయడానికి వచ్చినాడు సెల్ ఫోన్తో నీకేం పని? నాకు లేదు సెల్ ఫోను, నీకు లేదా? అమ్మా ఏంటండి చెప్పరేంటండి బాబాయ్?
కొన్ని సంఘాలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది, ఒరే వీళ్ళు ఎంత దరిద్రులు అనుకుంటారు. ఎందుకంటే సోమరోడు ఏం చేస్తాడు, వాడు ప్రార్థన చేయడు, పరిచర్య చేయడు, ఆరాధన చేయి, తినరా బాబు అంటే ఇంత తింటాడు. పొరపాటున కనుక బిర్యానీ ఆర్డర్ పెట్టామనుకోండి, తర్వాత మనకు కూడా మిగిలిన అట తింటున్నాడు. తినేటప్పుడు మాత్రం ఉన్న ఆసక్తి మరి ఆరాధించేటప్పుడు ఎందుకు లేదు, ప్రార్థనలో ఎందుకు లేదు, పరిచర్యలో ఎందుకు లేదు, లేదా మరొక రకమైన కార్యంలో ఎందుకు లేదంటే అసలు నువ్వు దయానబడే గుణాన్ని వస్త్రంలాగా ధరించుకుంటే ఇది అన్నాడు. ఇది మిమ్మల్ని సోమరులుగా అన్నాడా లేదా? ఒకవేళ సోమరి అనబడేవాడు ఎవడైనా మనకు కనబడితే మనం ఏమర్థం చేసుకోవాలంటే వాడు దయ అనబడే స్వభావాన్ని ధరించుకోలేదు కనుక సోమరోడైపోయాడు, అంతేనా? దాని తర్వాత ఏమన్నాడు, నిష్ఫలులుగా కాకుండా చేస్తుంది అన్నాడు. నిష్ఫలులు అంటే ఏ ఫలములు, నిష్ఫలం అంటారు కొన్ని సందర్భాల్లో. పాస్టర్ గారు చాలా ప్రయాసపడుతున్నానండి, అంత నిష్ఫలమైపోతుందండి. నిష్ఫలం అనగా వాడుక భాష ఏంటంటే నిష్ప్రయోజనము అని. మీరు గమనించండి, కొన్ని సందర్భాల్లో నువ్వు నిష్ఫలునిగా మారిపోతున్నావు, ఏ ఉపయోగం లేదు. కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, కానీ ఏదో అంటారు కదా, క్షణం తీరికుండదు. చెప్పరేంటి? క్షణం తీరికుండదు, దమ్మిడి ఆ టైప్ అన్నమాట. నువ్వు నిష్ఫలుడిగా ఎందుకు మారిపోతున్నావు? నీ యొక్క ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, కుటుంబం కానీ, ఇంకా మరొక రకమైన అనుభవంలో కానీ ఎలాంటి అభివృద్ధి ఫలములు, ఏ దీవెనకరమైన స్థితి లేదు అంటే కారణం ఏంటంటే నువ్వు దయానబడే గుణాన్ని వస్త్రములాగా ధరించుకుంటే ఈ దయానబడే స్వభావము నిన్ను సోమరిగా మార్చకుండా శ్రద్ధ కలిగిన వ్యక్తిగా చేస్తా. చబలు కొట్టండి గట్టిగాను, హల్లెలూయ. సోమరిగా కనుక నీ ఉంటే నీకు ఆశీర్వాదము దేవుడి ద్వారా నీకు ఎప్పుడూ కలగదు. నీ యొక్క ఉద్యోగంలో కానీ, చదువుల్లో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ ఎక్కడ కూడా నీకు ఆశీర్వాదము కలగదు. ఎందుకంటే సోమరి ఆశపడతాడు కానీ వాడికి ఏది దొరకదు అంటారు. మరి దేవుడు ఎప్పుడన్నా అబద్ధం ఆడతాడా అమ్మా? అబద్ధం ఆడతాడు ఆయన? ఒక్కసారి దేవుడు ఒకటి చెప్పాడంటే అది ఫైనల్. ఇంకంతే, నీ కర్మగాలి నువ్వు మారాల్సిందే కానీ దేవుడి వాక్యం మారదు. ఇంకా అర్థమైందా లేదా? దేవుని వాక్యం అంటే అది ఏం ధరించుకోవాలంటే మొదటిగా దయ అనబడే గుణాన్ని ధరించుకోవాలి. ఈ దయ అనబడేది నిన్ను సోమరిగా మార్చదు. అది ఎక్కడైనా కానీ, నీ చదువుల్లో సోమరితనం రాదు, నీ కుటుంబ విషయంలో సోమరితనం రాదు, సంఘ విషయాల్లో సోమరితనం రాదు, ఆత్మ సంబంధమైన అనుభవాలలో సోమరితనం రాదు. ప్రార్థనకి రావాలన్నా, పరిచర్యకి రావాలన్నా, ఆరాధించాలన్నా, లేదా మరొక రకమైన కార్యమైనా కూడా చాలామందిలో సోమరితనం ఎందుకు వస్తుందంటే అసలు నువ్వు దయ అనబడే దయాన్ని ధరించుకుంటే ఈ దయ నిన్ను ఏం చేస్తుందంటే శ్రద్ధ కలిగిన వ్యక్తిగా చేస్తుంది. అలాగే నిష్ఫలునివిగా మారకుండా ఫలములు కలిగిన వ్యక్తిగా కూడా దేవుడు చేస్తాడు. ఆమేన్. ఆయన పర్లేదు పాస్టర్ గారు, మేము ఎట్టాగే ఉంటామంటే అది మీ ఇష్టం. ఇంకా సోమరుడు అయిపోతావు, తద్వారా నీ జీవితంలో నష్టాల మధ్యలోకి వెళ్ళిపోతావు, ఆశపడతావు కానీ దొరకదు. కొన్ని సందర్భాల్లో నువ్వు ఆశపడతావు, కొడతానని పాస్టర్ గారు ఈసారి గట్టిగా కొడతానని అనుకుంటావు, కానీ మీ బాబాయ్ కొడతాను నేను గట్టిగా. నువ్వు అనుకుంటావు ఈసారి గట్టిగా గవర్నమెంట్ ఉద్యోగం కొడతానని అనుకుంటావు, కానీ వేస్ట్ అయిపోతావు. నువ్వు కొట్టడం కాదు, నువ్వు సోమరిగా ఉన్నంతకాలం, నీకు దయ లేనంతకాలం, నీ జీవితంలో వస్త్రములాగా ధరించుకొనకుండా బ్రతికినంతకాలం సోమరుడు అయిపోతావు, ప్రయోజనం లేని వ్యక్తిగా మారిపోతావు. అయితే దేవుడు చెప్పినట్లుగా దయ అనబడే స్వభావాన్ని కనుక నువ్వు వస్త్రములాగా ధరించుకుని చూడు, తరువాత నిన్ను దేవుడు ఆశీర్వదించే అనుభవాలు కూడా వేరుగా ఉంటాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇందులో 9వ వాక్యాన్ని కూడా గమనించండి. 9వ మాట, అదే అధ్యాయంలో 9వ వాక్యం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపం, గమనించండి, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి, గుడ్డోడు, కన్నున్న గుడ్డోడు అన్నమాట. గుడ్డోడు దూరదృష్టి లేనివాడు అంటే భవిష్యత్తును గురించిన లేదా రాబోయే కాలములో గురించిన ఒక చక్కటి అవగాహన లేని, దూరదృష్టి లేని వాడును అందువలన అలా మారిపోతాడట. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటు చాలండి. అక్కడ ఆ మాట గమనిస్తే చూడండి, దయ అనబడేది వస్త్రములాగా దేవుడు అంటాడు ధరించుకొనండి అంటారు. ఏం చేయాలంటే చెప్పనమ్మా, గట్టిగా చెప్పాలి సమాధానం. ధరించుకోవాలి. దేన్ని ధరించుకోవాలి అంటే దయ అన్నాడు. ఒకసారి దయను వస్త్రములాగా ధరించుకోవాలి. ఎందుకు అంటే దాని వలన ప్రయోజనం ఉంది. ఏంటా ప్రయోజనం అంటే సోమరితనము నీకు రాకుండా ఇది చేస్తుంది. అది ఏ విషయంలోనైనా నేను వివరించాను, ఇక సమయం లేదు కదా. ఈ దయ అనబడేది నేను సోమరితనము లేకుండా చేస్తుంది. రెండవదిగా నిష్ప్రయోజనము లేదా నిష్ఫలునిగా కాకుండా ఫలములు కలిగిన వ్యక్తిగా నిన్ను
మారుస్తుంది అన్నాడు. మూడవది ఏంటంటే ఈ దయ అనబడేది ఎవరికి ఉండదో వాళ్ళ సంగతి మాట్లాడారు. ఏమని మాట్లాడారు? ఇది ఎవరికి లేకపోతుందో వాడి పరిస్థితి ఏంటంటే వాడి పాపములకు శుద్ధి కలిగిన సంగతి వాడు మర్చిపోయి గుడ్డివాడును, ఇంకా దూరదృష్టి లేనివాడుగా మారిపోతాడు. మీరు చెప్పండి, ఇప్పుడు గుడ్డోడా అంటే తప్పు లేదు, కానీ ఒకవేళ 2 కళ్ళు బాగా కనిపించేవాడిని ఒరే గుడ్డి నాయలా అన్నామనుకోండి, ఎటుంటుంది పరిస్థితి? ఏంటండి అన్నిటికీ ఒకే ఎక్స్ప్రెషన్ పెడుతున్నారు మీరు, ఏంటో మరి అదేం పోయే కాలం. కళ్ళున్నోడిని ఒరే కళ్ళున్నాయో పైన అన్నామనుకో అని చూడు ఒకసారి, అమ్మా నిన్ను లాగి పెట్టి 4 పీకి కొట్టకపోతే నన్ను అడుగు. ఎందుకంటే కళ్ళున్నోడిని మరి గుడ్డి నాయలు అన్నామనుకో వాడికి మహాకోపం వస్తుంది. కారణం ఏంటంటే అదొక అవమానంగా ఫీల్ అయిపోతాడు. అవునా కాదా చెప్పండి అమ్మా, అవునా కదా? అదొక అవమానముగా, అదొక బాధగా వాడు ఫీల్ అయిపోతాడు. ఇక్కడ వాక్యం చెప్పేది ఏంటంటే నువ్వు దయ అనబడే స్వభావం కనుక నీకు లేకపోతే దేవుడు అన్నాడు నువ్వు గుడ్డోడివి అన్నాడు. ఒప్పుకుంటాం మనం గుడ్డోళ్ళమా అమ్మా? ఇది బాహ్య సంబంధమైన పౌరుషం. నువ్వు ఒప్పుకోవట్లేదంటే అర్థం ఏంటంటే అది బాహ్య సంబంధమైన పౌరుషం. మరి నువ్వు ఒప్పుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మ సంబంధంగా పౌరుషం ఉంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు విశ్లేషించుకోవాలి. మరి దేవుడు ఏమన్నారంటే దయలేని వాడు ఎవడంటే గుడ్డోడు అన్నాడు. మరి గుడ్డోడు ఎక్కడైనా గమ్యం చేరుతాడా సహాయం లేకుండా? అమ్మా 2 కళ్ళు లేనోడిని మీరు గమనించండి, రోజు తిరుగుతూ ఉంటే ఆ దారి నీకు అలవాటైపోతే పడి లేచి వెళ్ళిపోతావు. కానీ నిజంగా గుడ్డోడు కనుక ప్రయాణం మొదలు పెడితే గమ్యానికి వెళ్తాడా? గుడ్డోడు కనుక ప్రయాణం మొదలు పెడితే వాడు ఎక్కడ పడతాడో తెలియదు, ఎందులో పడతాడో తెలియదు, ఏమైపోతాడో తెలియదు. అదిగాక గమ్యాన్ని చేరడో కూడా, ఎందుకంటే గుడ్డోడు కదా. ఆత్మ సంబంధంగా అనుభవంలోకి రండి. మరి ఆత్మ సంబంధంగా మనకు ఒక గమ్యం ఉంది కదా, లేదా? నేను చెబుతాను, నాకు ఒక గురి ఉంది, నాకు ఒక గమ్యం ఉంది. ఆ గమ్యం కోసమే నేను కష్టాలు భరిస్తున్నాను, బాధలు భరిస్తున్నాను, కన్నీళ్లు భరిస్తున్నాను, కొన్ని సందర్భాల్లో నిందలు భరిస్తున్నాను, కొన్ని సందర్భాల్లో బాధలు, హింసలు, రోగాలు అన్నీ కూడా నాకు ఒక దర్శనం ఉంది, నాకు ఒక గురి ఉంది, నాకు ఒక గమ్యం ఉంది. కనుక ఆ గమ్యమునకు వెళ్ళి చేర్చబడటానికి నేను నా జీవితంలో దేవుని కోసం చాలా భరిస్తున్నాను. మరి నీకు నిశ్చయముగా గురి, గమ్యము, దర్శనము ఉన్నట్లయితే మరి ఆ దర్శనమును స్వతంత్రించుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా దయ అనబడేది అమర్చుకోవాలి, దయను ధరించుకోండి అన్నాడు. ఎందుకంటే ఈ దయ కనుక నీకు లేదనుకోండి నువ్వు గుడ్డోడు అయిపోతావు, కళ్ళు ఉండవు, నీకు చీకట్లో బ్రతుకుతావు. నేను దాన్ని కనుక వివరించాలంటే చాలా అనుభవాలు ఉన్నాయి. ఒక వ్యక్తి బ్రతకాలి అనుకుంటే చీకట్లో బ్రతుకుతాడా, వెలుగులో బ్రతుకుతాడా? ప్రతోడు కోరుకునేది ఏంటి? వెలుగులో. ఎందుకంటే చీకటిలో ఏముంటుంది? 90వ కీర్తన అనుకోండి, ఏముంది చీకట్లో ఎగురు? ఏముంది చీకట్లో ఎగురు బాణము, చీకట్లో సంచరించు రోగాలు, చీకటిలో భయము. అమ్మా ఏమున్నాయి చీకట్లో? చదవండి ఒకసారి 9వ అధ్యాయం 91 చదవమ్మా. చీకటిలో సంచరించే తెగులు. ఏముంది చీకట్లో? తెగులు ఉంది. ఇంకా మధ్యాహ్నమందు పాడు రోగమునకు నీవు భయపడకుందుము. ఇలాగున్న బైబిల్లో మీరు గమనిస్తే చీకటి అనబడే పదం ఉన్న ప్రతి చోట మీరు గమనిస్తే మీకు కనబడేది ఏంటంటే చీకటి భయం కలుగజేస్తుంది అన్నాడు. ఏం కలుగజేస్తుంది అమ్మ? చీకటిలో ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉంటారా, భయంగా ఉంటారా? ఎంత భయమో రాత్రివేళ కదా. ఎందుకంటే అక్కడ ఏమీ ఉండదు, చిన్న శబ్దం వచ్చేసింది అనుకో, ఫోన్ చేయరా పాటర్ గారికి, వచ్చేసాడు కరోడు అంటాడు. ప్రార్థన చేయించుకుందాం పాటర్ గారికి ఫోన్ చేయి. ఎందుకంటే చీకటి భయమునకు సాదృశ్యం. చీకటి అనబడేది భయం కలుగు చేస్తుంది. ఎందుకంటే వాక్యం సెలవిచ్చేది ఏంటంటే గుడ్డోళ్ళకి ఏముంటుంది? చీకటి ఉంటుందా, వెలుగు ఉంటుందా? గుడ్డి వాళ్ళకి కనులు లేవు కనుక బాహ్య సంబంధంగా వాళ్ళకి ఏది కనబడదు. కారణం ఏంటంటే కళ్ళు లేవు కదా, గుడ్డి వాళ్ళు కదా. మరి ఆత్మ సంబంధంగా మీరు గమనిస్తే మీ జీవితాలలో నువ్వు ఎందుకు గుడ్డోడు అయిపోతున్నావు, ఎందుకు కళ్ళు లేని కబోదిగా మారుతున్నావు, ఎందుకు కొన్ని సందర్భాలలో నీ జీవితంలో అసలు దూరదృష్టి అంటే అర్థమేంటో తెలుసా? తెలిసే ఉంటుంది. ఎందుకంటే పిల్లల గురించి దూరదృష్టితో ఆలోచిస్తారు కొంతమంది. ఎందుకంటే పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే నువ్వు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తావు. ఏం చేస్తావు? ఎల్ఐసి తీసుకుంటావు, బ్యాంకులో ₹1 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తావు. దీని ఏమంటారు? అంతే. మరి ఇట్లాంటి చెబితే కానీ ఎక్కిసావుదు అనమాట. మీకు దూరదృష్టి అంటే ఏంటి?
పిల్లలకి 10-20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒకవేళ అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అనే దూరదృష్టితో బ్యాంకులో కొంత దాస్తాం కదా, దూరదృష్టి అంటారు దాన్ని. ఇంకా చెప్పాలంటే పిల్లల పేరున కొన్ని ఏదో ఉంటుంది కదా, కొన్ని లోన్స్, కొన్ని ఎల్ఐసి బ్రాంచ్ కొన్ని ఉంటాయి కదా, అవన్నీ చేస్తావు. ఎందుకంటే దూరదృష్టి అంటారంటే అంటే రాబోయే కాలంలో అసలు ఎలా ఉంటుందో పరిస్థితి ఎలా ఉంటుందో, మన దగ్గర ఉంటుందో లేదో మనమేముంటామో ఈ మాటకు ఒప్పుకోరులేండి కదా. అప్పుడు ఎందుకు పాటర్ గారు పోవడం, కొంతకాలం ఉండని అంటావు కదా. దూరదృష్టి అంటారు. చూడండి, భూ సంబంధంగా దూరదృష్టి ఉంది, మన ఆత్మ సంబంధంగా ఉందా? ఆత్మ సంబంధంగా ఉందంటే శూన్యం, లేదు. ఎందుకు లేదంటే ఇది నీకు రాకపోవడానికి కారణం ఏంటి అంటే మొదట దయ ఉంటే కదా. మొదట దయ ఉంటే ఇది నిన్నేం చేస్తుంది అంటే నిన్ను గ్రుడ్డివాడిగా మార్చదు. ఇక్కడ దేవుడు ఆత్మ సంబంధంగానే చెప్పాడు ఏంటంటే తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి ఏం చేస్తాడు మరలా, అమ్మా నేను క్షమించబడ్డాను, దేవుడు నా పాపాలు క్షమించేశాడు, పరిశుద్ధునిగా మార్చేశాడు అన్న సంగతి పూర్తిగా మరచిపోయి మరలా మనం పాపంలో పడుతున్నామంటే అర్థం ఏంటి అంటే గుడ్డోడివి కనుక పడిపోతున్నావు. ఇంకా చెప్పాలంటే నువ్వు ఇలాగున్న గుడ్డోడివి కనుక నీకు దూరదృష్టి లేదు. ఎందుకంటే పాపం నుంచి దేవుడు విడిపించారు కనుక దీని తరువాత రేపు నిత్య జీవము అనబడేది ఒకటి ఉంది అనబడే దూరదృష్టి నీకు ఎందుకు రావటం లేదు? కొంతమంది ఏమనుకుంటారంటే ఏముందిలే పాటర్ గారు, బతికినంతకాలం ఎట్టగొట్ట బతుకుదాం, తింటాం, తాగుతాం, ఎగురుతాం, ప్రార్థనకి రావాలంటే వస్తాం, పరిచర్యకి రావాలంటే వస్తాం, లేదంటే ఇంట్లో శుభ్రంగా కూర్చుంటాం, మాకేంది పోయే కాలం ఏంటి, మాకు వస్తే వస్తాం, అర్థమైందా? వస్తే వస్తాం, శనివారం జరిగితే మాకేంటి, ఆదివారం జరిగితే మాకేంటి, వస్తే వస్తాం, లేదంటే ఇంట్లో శుభ్రంగా కాలు చాపుకొని పడుకుంటాం, మాకేంటి. ఇలాంటి వాళ్ళందరూ ఎవరు చెప్పినా దూరదృష్టి. కొన్ని సందర్భాలు నాకు అనిపిస్తుంది పరిశుద్ధాత్మకుడు ఎందుకురా వీళ్ళగా అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. అర్థమైందా? మాకేదో టైంపాస్ కాక సమయం గడవక ప్రార్థనలు జరిపినట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు. మీరు గుర్తుంచుకోండి, నువ్వు ఎంతగానైతే నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటావో, దేన్ని చెప్పాను కదా, నీకు అన్ని అవకాశాలు ద్వారాలు దేవుడు తెరిచినా నువ్వు దూరదృష్టి లేకుండా పరిచర్యలో, ప్రార్థనలో, శనివారపు ఆదివారపు ఆరాధనలు కనుక నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తావో ఒక రోజున నిన్ను అంత దూరంగా దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఇశ్రాయేలులకు అదే గతి పట్టింది. సమీపంలో యెరూషలేములో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రార్థన కానీ, మందిరము కానీ, ఆరాధన కానీ ఏది పట్టలా. ఒకరోజు వీళ్ళ తిక్క కుదురుద్రావు అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే బబులోను రాజు చేతికి అప్పగించేశాడు. తిక్క కుదురుతుంది మీకు కూడా, అర్థమైందా? సింపుల్గా ఏం వదిలిపెట్టాడు ఆయన. నేను చెప్తున్నా వినండి, రాసి పెట్టుకొని కావాలంటే. నేను ఒక చోట సేవ చేస్తున్నప్పుడు మందిరానికి ఎదురుగానే ఉంటారు, 4 అడుగులు వేస్తే వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా. వాళ్ళు ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది, ప్రార్థనకి రమ్మంటే ఎంత ఒళ్ళు బద్ధకమో, అర్థమైందా? ఎంత ఒళ్ళు బద్ధకమో మరి నాకు తెలుసావు. ఒకరోజు వినండి, ఒక రోజున నేను అనుకునేవాడిని చెప్తున్నా, ఒకరోజు వస్తుంది నీకు, నీ తిక్క కుదురుతుందిలే అనుకున్నాను. ఒకరోజు వచ్చింది. ఏంటంటే ఒక రోజున మ్యారేజ్ అయిపోయింది, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత విచిత్రమైన సంగతి ఏంటంటే అప్పుడు ఫోన్ చేసి, పాటర్ గారు ప్రార్థన చేయి బలంగా. ఏం చేయాలమ్మా సన్యాసి మోహన్ అంటే, ప్రార్థనకి పోనివ్వటం లేదు మా అత్తగారు, మా ఆయన గారు ప్రార్థనకి పోనివ్వటం లేదు. మరి దగ్గర ఉన్నప్పుడు ఏం చేసావు? గాడిదలు కాసావు. అర్థమైందా? ఒకరోజు దగ్గరలో ఉన్నావు, సమీపంలో ఉన్నావు, 4 అడుగులు వేస్తే మందిరంలో పడిపోతావు. శనివారం ఏమైంది, ఆదివారం సిగ్గుంది అసలు. ఒకరోజు ఆ రోజు ఏమైందంటే ఆ రోజు శుభ్రంగా ఫోన్ ముందు చేసుకుని ఇంట్లో కూర్చునేది. వాళ్ళ ఆయన రోజు చేపల మాంసం పెట్టేవాడు. తినటం ఏంటంటే అట్ట చూస్తున్నారు, జరిగి సంగతి చెబుతున్నా నేను. తినటం పడుకోవడం. ప్రార్థన అంటే ఎందుకు? శనివారం అంటే ఎందుకు? పరిచర్య అంటే ఎందుకు? ఒకరోజు వస్తుంది, ఇశ్రాయేలు ప్రజల్ని బబులోను రాజు చేతికి దేవుడు తీసుకెళ్ళి అప్పగించినట్టుగానే నిన్ను కూడా తీసుకెళ్ళి ఎక్కడో చోట అప్పగిస్తాడో. అర్థమైందా? అప్పుడు ఫోన్ చేస్తావు, మరలా రవి పాటర్ గారికి గుర్తొస్తాడు, ఎందుకు అదో కర్మగాలి. మరలా నేనే గుర్తొస్తాను, ఎందుకు ఫోన్ చేసి, పాటర్ గారు మా అత్త గయ్యాలిదండి. ఆవిడ గయ్యాలిది కాదు, నువ్వు సన్యాసి మోహందా. నువ్వు మొదట కట్టుకొని ఉంటే ప్రారంభంలో చక్కగా దేవుడు నీకు ఇచ్చిన సమయాన్నంతా ఉపయోగించుకొని చేసుకొని చక్కగా కట్టుకొని ఉంటే ఒకరోజు నీకు అవకాశం లేని చోట కూడా దేవుడు ఏంటండి బాబాయ్ ఉన్నారు పోయారా తెరుస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వచ్చిందంట జ్ఞాపకం, అయ్యో ప్రార్థన ఏది, పాటర్ గారు ఏది, తల మీద చేయబెట్టి పా అంటే పాటర్ గారు ఏడి. ఎందుకుంటాడు నీకు బబులోన్లో పాటర్ గారు? యెరూషలేములో ఉంటాడు పాస్టర్ గారు. ఏంటండి చలనం లేదేంటి భక్తులకి? సరదాకి ఏం చెప్పట్లేదు, వినండి.
నీకు అన్ని దేవుడు ఆ ద్వారాలు తెరిచినప్పుడు కనుక నీ జీవితాన్ని కనుక సరిగ్గా ఉపయోగించుకోకపోతే ద్వారాలన్నీ మూసేసి ఒక చోట పెడతాడు దేవుడు ఒక రోజున. అప్పుడు ఏడ్చినా ఉపయోగం లేదు. ఇక్కడ మనం గమనిస్తున్నది ఏంటంటే దయ అనబడేది ఏం చేస్తుంది? ఇది ఎవనికి లేకపోవునా వాడు ఏం చేస్తాడట? తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి ఏమైపోతాడు? గుడ్డోడు, దూరదృష్టి లేనివాడు. మీరు ఎవరైనా, నేను అడుగుతాను ఒక మాట, గుడ్డోళ్ళుగా మారాలనుకుంటున్నారా? ఆ మారాలంటే ఏం చేయాలి? మీరు 2 కళ్ళు దానం చేయాలి. చేస్తారా? జనరల్గా క్వశ్చన్ అడుగుతాను. 2 కళ్ళు ఉన్నాయి కదా మీకు, మీరు గుడ్డోళ్ళు అయిపోవాలంటే 2 కళ్ళు దానం చేయాలి. చేద్దాం మరి. కొన్ని బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, చేద్దామా? మీ కళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. బాహ్య సంబంధంగా ఒప్పుకోరు, కానీ ఆత్మ సంబంధంగా ఎంత గుడ్డోడు అయినా చీకట్లోనే బ్రతకడానికి ఇష్టపడుతున్నావు, కానీ వెలుగులోకి రావటానికి అసలు నీకు కొంచెం చీమ కుట్టినట్లుగా కూడా నీ హృదయం చెలించడం లేదంటే దానికి కారణం ఒకటి చెప్తా వినండి. నీ హృదయం, నీ మనస్సాక్షి చచ్చిపోయింది. నీ మనస్సాక్షి చచ్చిపోయినప్పుడే కొంచెం కూడా చలనం ఉండదు. అలాంటి వ్యక్తులు బోళ్ళ మంది ఉన్నారు. అర్థమైంది లేదా? ఇందులో ఉన్న మరొక మాట గమనించండి. 10, 11 ఈ 2 చదువు నేను ముగిస్తున్నా. 10, 11 2 మాటలు త్వరగా. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి ఏం చేయాలి? జాగ్రత్త పడండి. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే మీరు ఎప్పుడు త్రొట్టిల్లరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతమంది త్రొట్టిల్లి పడిపోవాలనుకుంటున్నారు, త్రొట్టిల్లకుండా ఉండాలనుకుంటున్నారు అంటే అందరం చేతులు ఎత్తుతాం. అవునా? అర్థమైంది నా పాయింట్? ఎంతమంది త్రొట్టిల్లాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి కదా. ఎంతమంది స్థిరంగా ఉండాలనుకుంటున్నారు? అందరూ కదా. ఎందుకు? నిలబడిన దానికి విలువ ఉంటుంది, కానీ పడిపోయిన దానికి విలువ ఉండదు. అవునా? ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే, మీరు ఎల్లప్పుడూ త్రొట్టిల్లుతున్నారా, నిలబడుతున్నారా? దాని సమాధానం ఏంటమ్మా? నిలబడాలంటే వాక్యం ఒకటి సెలవిస్తుంది, దయను అమర్చుకోండి. ఇలా చేస్తేనే మీరు ఎల్లప్పుడూ కూడా త్రొట్టిల్లకుండా నిలిచి ఉంటారు అన్నారు. మీరు కనుక దయను అమర్చుకొనకపోతే ఎక్కడో పడతారు అని అర్థం. చివరి మాట గమనించండి ఒకసారి. అలాగున మన ప్రభువును రక్షకుడునైన అందరం కలిసి చదువుదామా? ఓకేనా? రెడీయా? 1 2 3 లెక్క పెట్టాలా? 11వ మాట తీసారా? అలాగున, నాతో పాటు, అలాగున మన ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఆమేన్. చెప్పండి గట్టిగా. పైన కొన్ని ఆశీర్వాదాలు చెప్పాడు. ఎందుకంటే దయను అమర్చుకుంటే పైన కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే సోమరిగా మారకుండా ఉంటావు, నిష్ఫలమైన జీవితం లేకుండా ఫలములు కలిగిన జీవితం ఉంటుంది. రెండవది, గుడ్డితనము రాదు. ఆత్మ సంబంధంగా గుడ్డోడిగా బ్రతకకుండా ఎల్లప్పుడూ వెలుగు సంబంధిగానే, ఇంకా దూరదృష్టి కలిగిన వ్యక్తిగానే బ్రతుకుతావు. ఇంకా మూడవది ఏంటి అంటే త్రొట్టిల్లకుండా స్థిరముగా, వెరీ గుడ్, నిలబడుతావు. స్థిరముగా త్రొట్టిల్లకుండా నిలబడుతావు. దయ అనబడేది అమర్చుకుంటే ఈ ఆశీర్వాదాలు ఉన్నాయి. వీటితో పాటు ఇంకేమన్నారు? అలాగున అంటే అర్థం ఏంటి? ఈ ఆశీర్వాదాలన్నింటితో పాటు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యములో, నిత్య రాజ్యములో ప్రవేశం మనకు లేదా మీకు సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది అన్నాడు. ఆమేన్. మనం బ్రతికే దేనికోసం అమ్మా? దేవుని రాజ్యం. ఈ రాజ్యంలోకి ప్రవేశం నీకు రావాలి అంటే దేవుడు ఒక రోజున నో ఎంట్రీ బోర్డు పెట్టాడు అనుకోండి, ఎక్కడికి పోతావు? చెప్పరేంటండి? నీకు ప్రవేశం చక్కగా నిత్యరాజ్యంలో ప్రవేశం కలగాలి అంటే నో ఎంట్రీ బోర్డు పెట్టకుండా ఆల్వేస్ వెల్కమ్ అని దేవుడు బోర్డు పెట్టాలి అంటే మనకేముండాలి? వెరీ గుడ్. దయ అనబడేది ఒక వస్త్రములాగా ధరించుకోవాలి. ఇలా ధరించుకున్న వాళ్ళకే అక్కడ బోర్డు ఏముంటుంది? అక్కడ పరలోక రాజ్యం ఎంట్రన్స్ గేట్లు ఏముంటుంది? వెల్కమ్ కదా. ఒకవేళ ఈ దయ అనబడేది లేదనుకోండి, అక్కడ బోర్డు ఏం పెడతాడు దేవుడు? నో ఎంట్రీ పెడతాడు. అంటే మరి నీకు నో ఎంట్రీ లేదంటే నీకు ఎక్కడ వెల్కమ్ గేట్ ఉంటుంది? ఎక్కడ? అక్కడ మీ బాబాయ్ ఉంటాడు. అర్థమైందా? నరకంలో నీకు వెల్కమ్ బోర్డు ఉండకూడదు. ఆమె చెప్పండి గట్టిగా. ఎక్కడ ఉండాలి? పరలోక రాజ్యం దగ్గర నువ్వు వెళ్ళేసరికి అక్కడ ఏముండాలంటే లోపలికి వచ్చేయి అనే బోర్డు ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది ఎవరికి దేవుడు ఇస్తారు అంటే దయను అమర్చుకున్న వాళ్ళకి నిత్య రాజ్యములో, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం సమృద్ధిగా దేవుడు అనుగ్రహించును గాక.
ఆమేన్. మోకరిద్దాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుని త్వరగా మనం సెలవు తీసుకుందాం. మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి విత్తబడిన వాక్యమును బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అందరూ కలిసి, ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేసుకుందామా? పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక మహిమను తలచి పరలోక సైన్య సమూహములతో